యాహ్! చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో వచ్చినట్టున్నది. పర్లేదు. సో, కాసేపట్లో జాయిన్ అవుతారు. స్ యాహ్! సార్ సెషన్‌లో ఉన్నారా మేడం? లేదు సార్. లేరు సార్. లేరు సార్. చూడండి ఒక్కొక్కసారి వాతావరణం సహకరించకపోతే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి. యెస్. సో, ఎంతో అద్భుతమైన సెషన్ ఆసక్తితో విందామని మనం వచ్చాము. దేవుడు కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇంత అద్భుతం మీకు ఊరికినే ఇస్తామా చూడండి అంటూ. సో ప్రాంప్ట్‌గా ఒక చిన్న విషయం కావాలి ఇప్పుడు నాకు. ఇంతసేపు మీరు ఇక్కడ ఇలా ఉండిపోయారు గదా! మీకేమనిపిచ్చింది? రియల్‌గా మీ పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ నేను స్టక్ అయిపోయానో, లేకపోతే ఇంకేదో జరిగిపోయింది వాస్తవానికి. మీరు నిజంగా ఏమనుకున్నారసలిప్పుడు? ఇలా జరుగుతున్న క్రమంలో మీ మనసులో వచ్చిన ఆలోచన ఏంటి? ఎవరైనా ఓపెన్‌గా చెప్పగలుగుతారా? ఒక్కరికి అవకాశం ఇస్తాను. ఏంటసలు సార్ ఈరోజు ఏదో టైమ్ మేనేజ్‌మెంటు, స్ట్రెస్ మేనేజ్‌మెంటు, టైమింగ్స్ అని చెప్పడానికి వచ్చానన్నాడు. వచ్చినట్టు వచ్చాడు అలా ఎళ్ళిపోయాడు. మా టైమ్ అంతా వృధా అయిపోయింది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెస్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి ఒకసారి. ఎనీ 2 మెంబర్స్ ఇవ్వండి పర్లేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. యాహ్! సార్ హ్యాపీ ఈవినింగ్ చెప్పండి. సార్ ఏం లేదు, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది సార్. మళ్ళీ వస్తాడు, మమ్మల్ని టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ మళ్ళీ చెప్తాడనుకున్నాం సార్, అంతే. ఇది చాలా మామూలుగా చెప్తున్నారు. మీరేంటంటే ఇదేదో తప్పదు కాబట్టి సునీల్ సార్ కోసం అట్లా చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. నిజంగా మన మనసులో ఒకటి అనిపిస్తది చూడండి. కొన్ని సందర్భాల్లో ఒకటి సార్ అనిపిస్తది. ఏమనిపించలేదు సార్. ముసుగు వేసుకోవద్దు. ముసుగు వేసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నేనైతే డైరెక్ట్ అనుకుంటా. డైరెక్ట్ ఇట్లా అనుకోని చెప్పేస్తా. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. సార్ ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ నేను అనుకోవడం ఒకటి వచ్చేసి, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది కాబట్టి ఇది టెక్నికల్ ప్రాబ్లమే. కానీ నాకు ఏమనిపించిందంటే, మీరు చెప్పే సబ్జెక్టే టైం గురించి కాబట్టి ఆ టైం విలువ మాకు అర్థమయ్యే దానికోసం, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ వాల్యుబుల్ పర్సన్స్ కాబట్టి ఈ డిస్టర్బెన్స్ జరిగితే ఈ పోయినటువంటి కాలం మళ్ళా రాదు కాబట్టి అది గుర్తించమని చెప్పి నాకు గుర్తు చేసే ఒక ప్రయత్నం ఏమో అని నాకు అనిపించింది సార్. అబ్బబ్బబ్బబ్బా! సూపర్. బాగుంది. కాన్సెప్ట్ ఇది బాగుంది. ఎక్సలెంట్. ఇంకా ఎవరైనా? ఎనీవన్ ఇంకా ఓపెన్‌గా చెప్పండి. ఇంకా సార్ ఏమో చాలా మంచి ఒక ఫార్మేటివ్ వే అంటారు. ఒక ఫార్మేటివ్ వేలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. చాలా ఎక్సలెంట్, ఎక్స్ట్రార్డినరీ, వండర్‌ఫుల్ ఇది. ఇంకా మనం మామూలుగా ఒక కామన్ మ్యాన్‌గా, ఒక ఆర్డినరీ మ్యాన్‌గా, ఒక మామూలు వ్యక్తిగా ఆలోచిస్తున్నప్పుడు, ఇటువంటి జరుగుతున్నప్పుడు మన మైండ్‌లో వచ్చే థాట్ ప్రాసెస్ ఏంటి? మనం అది అసలు అనుకునే వర్డింగ్ ఏంటి? ఎలా ఉంటది? చాలా వరకు మనం లోకల్‌గా అలా ఆలోచిస్తూ ఉంటాం. రైట్ చెప్పాలి ఎవరైనా. ఓపెన్‌గా చెప్పాలి. పర్ఫెక్ట్‌గా చెప్పాలి. చెప్పండి సార్ పర్లేదు. హ్యాండ్ రైజ్ చేయడం అంటే ఇట్లా చేసుడు కాదు. పరిస్థితికి ఎవరిని బాధ్యులను చేయలేం కదా! సార్ ఇవన్నీ చెప్పనీకి బాగుంటాయి, విననీకి బాగుంటాయి. కానీ ఇవి బాగుంటాయి సార్ ఇట్లా. మనం డైరెక్ట్ ఇంటికాడ గాని ఇదే సిట్యుయేషన్ జరిగింది అనుకుందాం ఎగ్జాంపుల్. మనం అందరం పెళ్ళికి పోదామని రెడీ అయ్యాం ఎగ్జాంపుల్. పెళ్ళికి పోదామని రెడీ అయ్యి బట్టలన్నీ సదురుకొని తాళం వేసుకొని కిందకొచ్చాం. కిందకొచ్చిన తర్వాత ఫోన్ మర్చిపోయానని మీ ఆవిడ అంది సడెన్‌గా. లేదా మీ బాబు అన్నాడు సడెన్‌గా. ఇక జరిగిపోయిన తప్పుకు మనం ఏం చేయలేం కాబట్టి పైకి పోదామనట. ఏమంటారు చెప్పండి టక్కన? బుద్ధి లేదు, జ్ఞానం లేదు. పొద్దుగాల నుంచి చెప్తాను పెళ్ళికి పోదామని రెడీగామని చెప్పిన. ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటికాడేమో పని చేస్తున్నట్టు. ఆఫీస్‌కి పోయి వచ్చి నేను ఇన్ని పరిగెత్తుకొని వచ్చి అన్ని చేస్తా ఉంటే పిల్లల్ని చూసుకోవు. ఫోన్ మర్చిపోతావు. తాళం చెయ్యి మర్చిపోతావు. ఇవన్నీ మనకు వస్తాయి కదా! చెప్పనీకి రావని అనుకుంటారు. ఇప్పుడు కూడా నన్ను అట్లే అనుకుంటారు కదా! ఏదో ఒకటి అనుకుంటారు. అది చెప్పండి నాకు అది కావాలి ఫస్ట్ పాయింట్‌లా. చెప్పండి ఎవరైనా అన్మ్యూట్ చేయండి సార్. సార్ అన్మ్యూట్ ఇవ్వండి. రెడీ? ఇవ్వాలి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి. సార్ చెప్పండి. యాక్చువల్‌గా ఎవరైనా సరే మీరు అన్నట్టుగా ఒరిజినల్‌గా అదే అనుకున్నాం సార్ మేము కూడా. ఎవరు అనుకుంటారు కాదు మన ముచ్చట కాదు. అసలు నువ్వేమనుకున్నావు ఫస్ట్ బోల్ పైలే. సారు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకున్నారు. అతను కరెక్ట్‌గా పంక్చువాలిటీ మెయింటైన్ చేయకుండా లేదు, పాడలేదు, టైం మేనేజ్మెంట్ లేదు, టైం పంక్చువాలిటీ లేదు, ఒకటి ఏ చక్కగా లేదు. ఈ సాక్షి టైం మేనేజ్మెంట్ చెప్పుకున్నాడా అనే స్ట్రెస్ మన మైండ్ లోకి వచ్చేసింది ఆల్రెడీ. పర్ఫెక్ట్ పాయింట్ అది. చేసుకోలేదు. ఎస్ ఎగ్జాక్ట్లీ సూపర్. నెక్స్ట్ ఇంకొకరికి టక్కని చెప్పండి. మీ ఓపెన్ అప్ కండి. ఓపెన్ అప్ కావాలి. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ అనాలి, గుడ్ ఈవినింగ్ అనకూడదా?
హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే ఇప్పుడు మనం టైం వేస్ట్ మా అంటే 2-3 సెకండ్లు కావచ్చు, కానీ ఇప్పుడు రీనేమ్ ఏ విధంగా చేయాలనేది కొత్త ప్రాసెస్ తెలిసింది సార్. దాని ద్వారా మేము హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, సూపర్. ఇక నన్నేమనుకున్నారు ఎప్పుడు ఇదంతా కాదు కానీ ఓపెన్ ఎప్పుడు నేనేమన్నా మిమ్మల్ని కానీ ఇంకా సార్ వచ్చిండు సగంలోనే స్టార్ట్ చేసి మళ్ళీ పోయిండు, మళ్ళీ ఏంటో కొత్త మేకప్ వేసుకొస్తాడేమో అనుకున్నాం సార్. ఇక మేకప్ వేసుకున్నారు అనుకున్నారా? సరే, ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఫాస్ట్ అయిపోయింది ఆల్రెడీ 2 minutes. సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి. మేడం చెప్పండి. హాయ్ సార్. మేడం చెప్పండి. యాక్చువల్ గా మీరు ఈరోజు ఐ మీన్ 2 days నుంచి కరెక్ట్ గా టైం కి స్టార్ట్ అవ్వడం లేదు. ఫస్ట్ ఇంట్రో అలా ఒక 20 minutes లేట్ గా స్టార్ట్ అవ్వడం అలా జరుగుతుంది. ఈ రోజు ఆన్ టైం స్టార్ట్ అయింది. అయ్యో భలే మిస్ అయిపోయామే, మళ్ళీ వెళ్ళారు, ఇంకెంతసేపటికి స్టార్ట్ అవుతుందో అన్నట్టుగా థాట్ వచ్చింది. ఆట వచ్చింది ఓకే, కానీ నన్ను తిట్టుకున్న సందర్భం అన్నట్టు టక్కున చెప్పాడు, పర్లేదు, నేను ఏం అనుకోను. లేదు సార్, లేదు, తిట్టుకోలేదు. అసలే? ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. లేదు సార్, ఇంత మంచి వాళ్ళు ఉండలేదు. శ్రీనివాస్ పెరుమాళ్ సార్ వీళ్ళందరూ ఇంత మంచి వాళ్ళ వీళ్ళు అందరు ఇంత మంచి వాళ్ళు ఉన్నారు. మన మహేందర్ సార్ ఒక్కసారి అవకాశం ఏంటంటే ఎల్ఐసి అడ్వైజర్ గారట. ఆన్ చేసుకోండి సార్, వీడియో ఆన్ చేసుకోండి. సూపర్ సార్. మిస్టర్ రావు గారు ఇప్పటిదాకా ఎలాగో లేటు అయిపోయింది కాబట్టి లేట్ అయిపోయింది, ఇప్పుడెందుకు లేట్ చేస్తున్నారు సార్ అని అనుకుంటున్నాడు అబ్బాయి. ఎక్సలెంట్ సార్, ఇది చెప్పాలి మనం వాస్తవానికి. ఇప్పటిదాకా జరిగిపోయింది, ఇప్పుడెందుకు లేట్ చేస్తున్నారు? ఎస్, సూపర్, గ్రేట్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఎవరికి ఇవ్వకండి. అయిపోయింది సార్ అంటున్నాడు ఆల్రెడీ. ఏమంటున్నాడు తెలుసా? సార్ ఇప్పటిదాకా ఏదో లేట్ అయింది, అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ దాన్ని ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు? మీకు ఏమైనా అర్థం అవుతుందా? మీరు ఎందుకు ఇలా లేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. చూడండి, ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు, రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు మారంది ఏదైనా ఉంది ఒకటి అని అంటే అన్ని మారిపోయాయి వాస్తవానికి. కానీ మారంది ఏదైనా ఒకటి ఉంది అని అంటే అదేంటంటే సమయం మాత్రమే. కానీ ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే సమయం అంతా మన చేతిలో ఉంది అని బతుకుతున్న మనము అసలు ఆ సమయం అనేది మన చేతిలో ఉండదు అనే విషయాన్ని తెలుసుకోలేక ఈరోజు చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సమయం అనేది నీ చేతిలో ఉండదు వాస్తవానికి, పని మాత్రమే నీ చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తావో ఆటోమేటిక్ గా నువ్వు జీవితంలో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అసలు ఎప్పుడైతే నిన్ను నువ్వు తెలుసుకొని, నీ గురించి నువ్వు తెలుసుకొని, నిన్ను నువ్వు మేనేజ్ చేసుకుంటూ ఉంటావో ఆటోమేటిక్ గా అప్పుడు నువ్వు టైంను మేనేజ్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాని నేను టైంను మేనేజ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటే మనం టైంని మేనేజ్ చేయలేము. టైం మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ సెల్ఫ్ మేనేజ్మెంట్. అసలు మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాము, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాము, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేస్తున్నాము అని ఒక్కసారి మనల్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనం అద్భుతమైన టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉన్న ఇదే సమయము. కొంతమంది మాత్రం అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది, మరికొంతమంది ఇక్కడే ఆగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. 3 రోజుల నుంచి స్టార్ట్ అయిపోయాది. మనకు చాలా మందికి అసైన్మెంట్ అని ఇచ్చాము, ఎందుకు చేయలేకపోతున్నారు? మీ ఇంట్రడక్షన్ అని చెప్పారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? కొంతమంది మాత్రమే చేయగలుగుతున్నారు, ఎందుకు ఇక్కడ అని అంటే ఎప్పుడైతే ఈ కోర్సులోకి జాయిన్ అయినప్పుడు తనని తాను మేనేజ్ చేసుకుంటూ, తన పనిని మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, తనని తాను మేనేజ్ చేసుకుంటూ, ఆ సమయానికి అనుకూలంగా చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎలా? ఇదందరూ తెలిసిందే, కానీ దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది? మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే చాలా మంది ఇప్పుడు చెప్పండి అని అంటే ఏం చెప్తారని అంటే, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, నేను పెళ్లి ఆగముందు నుంచి ఇంతే, నాకు ఉద్యోగం రాకముందు నుంచి ఇంతే, నాకు పనికి వెళ్ళక ముందు నుంచి ఇంతే, నేను ఇట్లనే ఉంటాను అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మీరు కూడా ఒకరు. ఇప్పుడు ఏదన్నా దేని గురించి అయినా అడిగితే నేను ఇంతే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే ఇందులో ఉన్న వాళ్ళందరిలో అందరము అలానే అంటూ ఉంటాం వాస్తవానికి, ఇంక్లూడింగ్ నాతో పాటుగా. అంతే అంటాను, నేను చిన్నప్పటి నుంచి ఇంతే అని అంటే నువ్వేమన్నా చిన్నగా ఉన్నావా? పెద్ద కాలేదా? నీకన్నా పెళ్లి కాలేదా? పెళ్లి కూడా అయింది కదా. పిల్లలు లేరా? పిల్లలు కూడా అయ్యారు కదా. ఉద్యోగం లేదా? ఉద్యోగం కూడా వచ్చింది కదా. పని లేదా? పని కూడా చేస్తున్నావు కదా. మరి దానికి అనుగుణంగా మారాలి అనే ఆలోచన ఎందుకు రావట్లేదు మనకు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే
సెల్ఫ్ మనల్ని మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే అద్భుతంగా మనం సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మీకు ఒక 500 రూపాయలు ఇచ్చాను నేను. సార్ మీరెందుకు ఇస్తారు సార్ నాకు 500 రూపాయలు, నేనే 5,000 రూపాయలు కట్టాను సార్, మీకు అర్థమైతే లేదనుకుంటారా మీరు? ఇగో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన 5,000 రూపాయలు ఇక్కడ ఎవరికీ కాదు, ఎవరు తీసుకోరు దాన్ని, అది మీకోసమే ఇచ్చారు. ఎందుకంటే 2 రోజులు మినర్వా హోటల్లో ఉండడం కోసం ఇచ్చారు. ఇది మైండ్ సెట్ నుంచి ఫస్ట్ తీసేయండి. లేకపోతే 5,000 ఇచ్చినా అనే ఆలోచనతోటి మన మైండ్ మొత్తం చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. ఓకే, రైట్. అయితే సడన్గా మీకు ఒక 500 రూపీస్ ఇచ్చాను నేను. ఆ 500 రూపీస్ తీసుకొని వెళ్ళి హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్ అంటే వెజ్ అండి, సాయంత్రం పూట వెళ్ళే రెస్టారెంట్ కాదు. రెస్టారెంట్ కు మీ ఫ్రెండ్స్ తో పాటుగా మీరు వెళ్ళి హ్యాపీగా దాన్ని ఖర్చు చేసి వచ్చేసారు. అవునా? ఖర్చు చేసి వచ్చేసారు. మళ్ళీ నేను నెక్స్ట్ డే ఇంకో 500 ఇచ్చాను. మీరే ఖర్చు చేయకుండా దాన్ని పక్కన పెట్టేశారు. ఫస్ట్ దాన్ని ఏమంటాము, సెకండ్ దాన్ని ఏమంటాము అని అంటే మనందరికి తెలిసిన విషయమే ఇది. ఫస్ట్ రోజు స్పెండ్ చేశాము, సెకండ్ రోజు దాచిపెట్టుకున్నాము, సేవింగ్ చేశాము అని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి. అవునా? ఇది డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో మీ ఫ్రెండ్స్ కలిశారు. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళి అక్కడ చాలా ఖర్చు అయిపోయింది. మళ్ళీ రాత్రి ఎప్పుడో 12 గంటలకు ఇంటికి వచ్చారు. దాన్ని ఏమంటాము? సేవింగ్ అంటామా, స్పెండింగ్ అంటామా అని అంటే స్పెండింగే అంటాం వాస్తవానికి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మీరు ఆఫీస్ నుంచి వస్తూ ఉంటే మీ ఫ్రెండ్ ఒక విషయం చెప్పాడు, ఇంకో ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్తే మీ దగ్గర ఉన్న డబ్బులకి ఇంకొన్ని జమ చేసి అక్కడ అడ్వాన్స్ ఇచ్చారు, ఇంటికి వచ్చారు. దీన్ని ఏమంటారు? అవే డబ్బులు మొదటి దాంట్లో ఏమో స్పెండ్ చేశాము, రెండో దాంట్లో ఏమో ఫ్యూచర్కి లాభాలు వస్తాయని ఇన్వెస్ట్ చేశాం. మనం ప్రతి రూపాయి ఖర్చు పెడుతున్నప్పుడు మనం స్పెండ్ చేస్తున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా అని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి రూపాయిని అలా స్పెండ్ చేస్తున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా అని ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అని అంటే రీప్లేస్ మనీ విత్ టైం. ఆ మనీని టైంతో రీప్లేస్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు సెలవు దొరికింది, మీకు సెలవు దొరికితే హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకొని సినిమాకి వెళ్ళారు, అక్కడ నుండి రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ తర్వాత జూ పార్క్కి వెళ్ళారు, మళ్ళీ ఇంటికి వచ్చేసారు. దీన్ని స్పెండింగ్ అంటారా, ఇన్వెస్టింగ్ అంటారా? స్పెండింగే అని అంటాం. ఇదే సిచ్యువేషన్లో సండే వచ్చింది, మళ్ళీ హాలిడే వచ్చింది, మీరు అద్భుతమైన ట్రైనర్ కావాలనుకుంటున్నారు. ట్రైనర్ కావాలంటే ఏం చేయాలనే అద్భుతమైన కొత్త పుస్తకాలు తీసుకొచ్చుకున్నారు, కొత్త వీడియోస్ చూస్తున్నారు, సార్ వాళ్ళని కొత్త విషయాలను అడిగి నోట్స్ రాసుకుంటున్నారు, కొత్తగా అసైన్మెంట్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ సమయం అంతా అలా గడిపారు. ఇప్పుడు దీన్ని స్పెండ్ చేయడం అంటారా, ఇన్వెస్ట్ చేయడం అంటారా అని ఆలోచిస్తే మొదటి దాంట్లో స్పెండ్ చేశాము, రెండో దాంట్లో ఇన్వెస్ట్ చేశాము. మనం మరి మన సమయం గురించి ఎందుకు ఇలా ఆలోచించట్లేదు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకనంటే ఇంపాక్ట్లోకి వచ్చాం మనము. కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం చేస్తున్న ప్రతి పనిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ చేసే ప్రయత్నం చేయండి. మనం మన టైంని స్పెండ్ చేస్తున్నామా, మనం ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఈరోజు అందరూ చాలా బిజీ అయిపోయారు. వితౌట్ ఎనీ వర్క్. ఏం పని లేదు మరి చేస్తున్నారంటే పని ఏం లేదు, కానీ చాలా బిజీ అని అంటున్నారు. ఆఫీసులో వర్క్ చేసేది 8 అవర్స్ అయితే మిగతా 16 అవర్స్ టైం ఉంది మనకి. అయినా సరే ఒక గంట సేపు, ఒక 10 నిమిషాల సేపు కూడా ఇంట్లో ఇవ్వడానికి సమయం లేదు మనకు. మరి ఎడిపోతుంది ఈ సమయం అంతా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించిన వారు వాస్తవానికి. మరి అటువంటి సమయం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నువ్వు ఏ పని చేస్తున్నా కానీ బాగా ఆలోచించే ప్రయత్నం చేయి. నేను ఇక్కడ టైంని స్పెండ్ చేస్తున్నానా, నేను టైంని ఇన్వెస్ట్ చేస్తున్నానా? పిల్లలతో గడుపుతుంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నట్టే, ఫ్యామిలీతో గడుపుతుంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నట్టే. అదే ప్లెజర్ కోసం గడుపుతూ ఉంటే నువ్వు స్పెండ్ చేస్తున్నట్టు. మరి నువ్వు ప్లెజర్ కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు అనేది ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకునే ప్రయత్నం చేయి.
టైం మేనేజ్ చేయాలి అని అంటే ఎవరో వచ్చి ఏదో చెప్తే ఎక్కడో చదువుకుంటే వచ్చేది కాదు. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే నిన్ను నువ్వు సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటావో అప్పుడు అద్భుతమైన సమయం నీ చేతిలో ఉంటుంది. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా నువ్వు హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమయం అంటే గుర్తొచ్చేది ఏంటి అని అంటే తినడానికి తిండి లేని సమయం నుండి తినడానికి సమయం లేని స్థాయికి ఎదగాలి. దానినే సక్సెస్ అంటారు. మరి అలా సక్సెస్ కావాలి అని అంటే మనకున్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. బంగారంలోని ప్రతి రేణువుకు ఎంతైతే విలువ ఉంటుందో, బంగారంలోని రేణువు అంటాం చూడండి, చిన్న చిన్న రేణువులు ఉంటాయి, అవి పడేస్తామా? బంగారంలోని రేణువులే అంత విలువైనవి అయితే నీ జీవితంలో కూడా ప్రతి సెకండు అంతే విలువైనది, ప్రతి నిమిషము అంతే విలువైనది, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అంతే విలువైనవి అని తెలుసుకొని వాటిని జాగ్రత్తగా ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మన సూర్య కిరణాలన్నీ ఏకోన్ముఖం చేస్తూ ఉంటామో అప్పుడే అది ఫైర్ గా మారి ఒక వస్తువుని కాల్చేస్తూ ఉంటుంది. అవునా కాదా? చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఇట్లా భూతద్దం పెట్టుకొని ఇట్లా 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 అని అంటే ఇలా ఫోకస్ గా తీసుకొని వస్తే అప్పుడు మాత్రమే ఆడ మంటలేస్తూ ఉంటుంది, అదని కాల్చడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలా సూర్య కిరణాలను ఏకోన్ముఖం చేస్తే తప్ప ఆ వస్తువుని కాల్చలేము. అదే విధంగా నిన్ను నువ్వు మలుచుకొని ప్రతిరోజు ఒక అద్భుతమైన ప్రణాళికతో నీ సమయాన్ని ఉపయోగించుకొని, నీ సమయాన్ని డివైడ్ చేసుకొని నువ్వు చేస్తున్న పనులను చేస్తూ 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 ముందుకు వెళ్తేనే నువ్వు అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి వరకు మారంది ఏదైనా ఉంది అని అంటే అదొక్క సమయం మాత్రమే. అన్ని మారిపోయాయి వాస్తవానికి. ఒక సమయం అప్పటి నుండి ఇప్పటి వరకు 24 గంటల సమయమే ఉంది. మరి ఈ 24 గంటల సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? చేస్తూ 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 ఉంటే చూస్తుండగానే మారిపోతుంది జీవితం అని అంటారు వాస్తవానికి. మీరు ఇలా సాయంత్రం బయటకెళ్ళి అలా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉండండి. అలా ఆకాశం వైపు చూస్తూ ఉంటే ఆకాశం నీలి మబ్బులో నుండి డార్క్ గా అయిపోతూ ఉంటుంది. ఆ డార్క్ గా అయిపోగానే ఆటోమేటిక్ గా చుక్కలు వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత చందమామ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మారిందో తెలియదు కానీ ఆటోమేటిక్ గా చీకటి పడిపోతూ ఉంటుంది వాస్తవానికి. అవునా కాదా? అంటే ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటుంది. నువ్వు అలానే చూస్తూ చూస్తూ కూర్చుని ఉంటే ఆటోమేటిక్ గా తెల్లవారిపోతూ ఉంటుంది కూడా. చూస్తూ 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 ఉండగానే అది మారిపోతూ ఉంటే మరి నీ జీవితంలో నువ్వు చేస్తూ 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 ఉంటే నీ జీవితం మారిపోదా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఎంతసేపు ఎక్కువగా ఆలోచిస్తూ కూర్చుంటున్నావే కానీ ఆ ఆలోచనలని ఆచరణలోకి తీసుకెళ్లి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నావా లేదా అక్కడే ఆగిపోతున్నావా అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. చాలా వరకు ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే నీ టైంని మేనేజ్ చేసుకోలేకపోవడమే. టైంని మేనేజ్ చేసుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది, చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈరోజు చాలా మంది ఒత్తిడిలో ఉన్నారు వాస్తవానికి. ఎందుకు ఇంత ఒత్తిడి అవుతుంది మనిషికి అని అంటే ఆది మానవుడు చాలా హ్యాపీగా జీవనాన్ని సాగించాడు. కానీ ఆధునిక మానవుడు పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక, ఈ పోటీ పోటీతో ముందుకు వెళ్ళలేక చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు వాస్తవానికి. సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యాము. వీటన్నింటికీ కారణం మన యొక్క సంకల్ప బలం మాత్రమే. ఈ గ్లోబలైజేషన్ మహిమ వల్ల ఏం జరిగింది అని అంటే టెక్నాలజీ పెరిగింది, సౌకర్యం పెరిగాలి, విలాసము, విజ్ఞానము, కాలుష్యము, కల్తీ ప్రతి ఒక్కటి పెరుగుతూ పోయింది వాస్తవానికి. ఈ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయింది. 50% తగ్గిపోయింది. మీ అందరి దగ్గర ఏముంది ఇప్పుడు చేతులలో అనంటే ఏం చూపెడతారు చెప్పండి? మీ చేతులలో ఏముంది చూపెట్టండి ఒకసారి. నా చేతిలో అయితే ఇది ఉంది చూడండి. మీ చేతుల్లో పెన్ను ఉంది కదా, ఇలా ఒకసారి చూపెట్టండి. ఎస్ చూపెట్టారు. పెన్ను ఒకటి ఉంది, కప్ ఒకటి ఉంది, సూపర్. ఇలా పట్టుకోండి, దీన్ని ఇలా పట్టుకోండి. ఎంతసేపు ఉంది? బరువు ఉందా? ఏం బరువు లేదు సార్. ఒక నిమిషం ఇలానే పట్టుకోండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఒక గంట సేపు ఇలానే పట్టుకోండి. అబ్బా సార్ 5 గంటలు ఇలానే పట్టుకోండి. అయ్యయ్యో సాయంత్రం దాకా ఇలానే పట్టుకొని ఉండండి. వామ్మో హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఇక
రేపటి వరకు ఇలానే పట్టుకోండి. సార్ మెడలు పట్టేస్తాయి, కాళ్ళు పట్టేస్తాయి, మోకాలు పట్టేస్తాయి, చేతులు పట్టేస్తాయి. అవునా కదా? సార్ దీన్ని కింద పెట్టేయండి. రిలాక్స్ అయిపోయింది చూడండి. అసలు ఏం లేదు. అసలు ఎటువంటి బరువు లేని చాలా తేలిక బరువు కలిగిన ఒక చిన్న వస్తువు నువ్వు క్యారీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది నీకు బరువునిస్తా ఉంది. ఆటోమేటిక్గా అది నిన్ను ఇబ్బంది కలిగిస్తా ఉంది. అవునా? మరి ఎందుకు నువ్వు నీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు నీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఉన్నావు? ఎప్పుడో చిన్నప్పుడు అంటే నా పెళ్ళైన కొత్తలో ఆవిడని తీసుకొని నేను ఇలా బయటకు వస్తూ ఉంటే మా బామ్మారిది కార్ డోర్ తీయలేదని ఇప్పటిదాకా నేను మా బామ్మారితో మాట్లాడట్లేదు. ఎందుకు అని అంటే నేను ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే బామ్మారిది అంటే అందరికి కోపమే ఉంటుంది కదా. అవును సార్, ఎందుకనంటే బావలు వస్తా ఉంటే కార్ డోర్ తీయాలి, చేతికి వాటర్ ఇవ్వాలి, బావ రాని లోపలికి తీసుకుపోవాలి, ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. ఈ ఫార్మాలిటీస్ చేయకపోతే కోపం వస్తుంది మనకు. అప్పటి నుంచి మేము మాట్లాడు బంద్ చేసినాం. ఇప్పుడు నేను మాట్లాడు బంద్ చేసిన బాగానే ఉంది, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను దాన్ని అదే క్యారీ చేస్తూ ఉన్నా. దీనివల్ల ఇబ్బంది ఎవరికి అవుతుంది? మా బామ్మారిది బాగానే ఉన్నాడు, కారు బాగానే ఉంది, కారు డోర్ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఇబ్బంది పడేటోళ్ళు ఎవరు అని అంటే నేను మాత్రమే. ఎంతసేపు నువ్వు అనవసరమైన విషయాలను క్యారీ చేస్తూ ఉంటావో ఆటోమేటిక్గా నీకు ఒత్తిడి ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. when you carries your emotions, if it is positive or negative, if it is bad or good, ఏదైనా సరే నువ్వు దాన్ని క్యారీ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఒత్తిడి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడంట, డబ్బులు ఉన్నాయంట బ్యాంకులో. ఆ డబ్బులను తీసుకురావడానికి వెళ్ళాడంట. బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడంట. డబ్బులు డ్రా చేసుకొని రోడ్ మీదకి ఇలా వచ్చాడంట. ఎన్ని ఉన్నాయంట అవి 86,400 రూపాయలు ఉన్నాయంట. 86,400 రూపాయలు ఇలా తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఎవరో దొంగ ఆయన చూసి ఆ డబ్బులను దొంగిలించాలని వచ్చి పరిగెత్తుకొని పట్టుకొని దొంగిలించే ప్రయత్నం చేశారట. చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు కదా, చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ డబ్బులని కింద పడిపోయాట. ఆ 400 చిల్లర 400 రూపాయల నోట్లు కింద పడిపోతే అవి పట్టుకొని ఆ దొంగ పరిగెత్తాడంట. పరిగెత్తాక ఆయనకు బాగా కష్టం అనిపించింది, ఇబ్బంది అనిపించింది. ఇన్ని రోజులు కష్టపడి నేను సంపాదించానే, ఈ డబ్బులు దొంగోడు తీసుకెళ్తున్నాడే అని చెప్పేసి ఆ డబ్బులని ఎలా అయినా రికవరీ చేసుకోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడంట. సార్, నేను ఇలా బెంగళూరు నుంచి వస్తూ ఉంటే 86,400 రూపీస్ డ్రా చేసుకుని వస్తా ఉంటే ఒక దొంగ ఆయన వచ్చి నా దగ్గర నుంచి ఇట్లా ట్రై చేసి తీసుకొని వెళ్ళాడు సార్. 400 రూపీస్ వెళ్ళిపోయాయి, నాకు అవి రికవర్ కావాలి అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట, సరే దీనిపైన కంప్లైంట్ ఇద్దాము, ఇదంతా రికవర్ కావాలి అని అంటే ఇంకో 20,000 ఖర్చు అయిపోతుంది నీకు అని చెప్పాడంట. అప్పుడు ఏం చేస్తాం మనం? సరే పోతే 20,000 ఖర్చు అయినా మంచిదే, ఆ 400 రూపీస్ రావాలని అక్కడే ఉంటామా? లేదు కదా. సరేలే పోయిందేదో పోయింది అని వచ్చేస్తూ ఉంటామా లేదా? ఎస్ఆర్ నో అంటే ఎగ్జాక్ట్గా పోతే పోయిందిలే 400 రూపీస్, మనం వచ్చేద్దాము అని హ్యాపీగా రిటర్న్ ఇచ్చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఈ 86,400 అనేది ఏంటి అని అంటే ఇట్ ఇస్ నాట్ రూపీస్. ఇన్ యువర్ 24 hours ఆఫ్ టైం 86,400 seconds. ఈ 86,400 seconds లో జస్ట్ 400 seconds లో ఎవరో ఏదో అన్నారని దానికి మీరు బాధపడడం, సంతోషపడడం ఎంత మూర్ఖత్వం ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవరో ఏదో అన్నారనే విషయాన్ని మైండ్ లో పెట్టుకొని పొద్దున్నుండి సాయంత్రం దాకా దాన్నే క్యారీ చేస్తూ మిగతా సమయాన్ని మొత్తాన్ని వృధా చేసుకుంటూ ఉన్నావే. మరి నువ్వు ఒత్తిడికి లోనవుతలేవా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎవరో ఏదో అంటే ఆనందపడడం, ఎవరో ఏదో అంటే బాధపడడం అది మూర్ఖత్వమే కదా. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ మనిషి జీవితంలోకి వేగం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే మనిషిని రకరకాల మానసిక ఒత్తిడులు కుంగదీయడం మొదలుపెట్టాయట. ఈ పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక చాలా ఒత్తిడికి లోనవుతున్నాడు మనిషి. ఈ ఆధునిక యుగం అంతా ఎలా అయిపోయిందంటే అంతా జట్టి యుగం, అంతా జట్టి స్పీడ్, అంతా ఇప్పుడే కావాలి అంతే. క్షణంలో ఆగట్లేదు, పిల్లలు ఆగట్లేదు, పెద్దవాళ్ళు ఆగట్లేదు, ఎవరు ఆగట్లేదు. రోడ్డు మీదకి వెళ్తే ఆటో కోసం ఆగట్లేదు, బస్సు ఎక్కిన తర్వాత బస్సు పోకపోతే ఆగట్లేదు, ట్రైన్ ఎక్కిన తర్వాత కూర్చొని ఇబ్బంది పడుతున్నాం, ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా లేట్ అవుతుందని ఇబ్బంది పడుతున్నాం. అంతా అయిపోవాలి, క్షణంలో అయిపోవాలి అంతే, మనం అనుకుంటే అయిపోవాలి. అలా
చాలా ఇబ్బంది పడుతున్నాడు మనిషి ఈరోజు. మన తాత ముత్తాతలకు ఒత్తిడి లేదు. వాళ్ళు ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో జీవించేవారు వాస్తవానికి. ఇప్పుడెక్కడుంది అసలు గ్రామీణ వాతావరణం? వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినెల్లుగా ఉండేది. అటువంటి ఉమ్మడి కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాయి, ఒక్కరే కుటుంబం అయిపోయింది వాస్తవానికి. ఈరోజు జూమ్ క్లాస్ లో ఇది నా కుటుంబము, మా మేడం కిచెన్ రూమ్ లో తన కుటుంబము, మా పిల్లలు హోంవర్క్ లో తన కుటుంబము, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అయిపోయారు వాస్తవానికి. కనీసం ఏదైనా చెప్పుకుందామంటే చెప్పుకోలేని పరిస్థితి. అలా ఏది చెప్పుకోలేక ప్రతిదాన్ని క్యారీ చేస్తూ ఈ రోజు మనిషి చాలా 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 ఇబ్బందులకు లోనవుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు వాస్తవానికి. మరి ఎలా ఇందులో నుంచి బయటకు వెళ్ళాలి అని అంటే, ఏం చేస్తే ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది, ఏం చేస్తే బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది? అసలు ఈ మానసిక ఒత్తిడి అనేది ఎప్పుడు మొదలైంది అని అనుకున్న ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే 1906వ సంవత్సరంలో జర్మనీలో మొట్టమొదటిసారి ఒక సదస్సు జరిగిందట. ఏంటి అని అంటే అది మానసిక ఒత్తిడి ఆరోగ్యం అనే సదస్సు జరిగిందట. అప్పటికి మన భారతదేశంలో ఒత్తిడి అనేది లేదు. ఆ తర్వాత 1945 ఆ ప్రాంతంలో అమెరికాలోని డెట్రాయిట్ ప్రదేశంలో, డెట్రాయిట్ నగరంలో అక్కడ మొత్తం ఫ్యాక్టరీస్ ఉండేట. ఆ డెట్రాయిట్ నగరంలో మొత్తం ఫ్యాక్టరీస్ ఉంటే ఆ ఫ్యాక్టరీస్ లో పనిచేసే ఆ లేబర్స్ కి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇలా వివిధ రకాల నొప్పులు వస్తూ ఉంటే వాళ్ళని తీసుకెళ్లి టెస్ట్ చేశారంట. వాళ్ళని తీసుకెళ్లి టెస్ట్ చేస్తే అన్ని టెస్టులు బాగానే ఉన్నాయంట వాస్తవానికి. ఏ టెస్ట్ లో ప్రాబ్లం లేదంట, అన్ని పర్ఫెక్ట్ గానే వస్తున్నాయట. అయినా సరే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారట. అప్పుడు తెలిసిందంట వీటన్నింటికి కారణం, ఇలా ఇబ్బందులు రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఒత్తిడి అనే విషయం తెలిసిందట 1945 ఆ సమయంలో. ఈ రోజు కూడా చూడండి, మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే ప్రతి ఒక్కరం హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఇబ్బంది ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాము, టెస్ట్ చేసుకుంటూ ఉంటాము. అన్ని టెస్ట్లు చేస్తూ ఉంటే అన్ని రిపోర్ట్స్ పాజిటివ్ గానే ఉంటాయి, కానీ మనకు అలాగనే ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. అవునా కదా? ఈరోజు డాక్టర్స్ అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు, బాగా ఆలోచించకండి, మీకు ఒత్తిడి వల్లనే ఇవన్నీ వచ్చాయి, ఒత్తిడి వల్లనే ఇవన్నీ వచ్చాయి అని. ఈ రోజు చాలా వరకు జబ్బులతో, ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ తమలోని ఇబ్బందులన్నీ అల్సర్ నుండి ఆయాసం వరకు చికిత్స తీసుకుంటున్న వారికి వచ్చిన ఆ ప్రాబ్లం ఒత్తిడి ద్వారా వచ్చిందని తెలుసుకోలేకపోతున్నారు. చాలా మంది ఈ రోజుల్లో ఒత్తిడిలోనే పుట్టి, ఒత్తిడిలోనే పొరిగి, ఒత్తిడిలోనే చనిపోతూ ఉన్నారు వాస్తవానికి. ఒకప్పుడు పొత్తిళ్లలో పుట్టేవాళ్ళంట, పొత్తిళ్లలో పెరిగేవారంట, కానీ ఇప్పుడు ఒత్తిడిలో పుడుతున్నారు, ఒత్తిడిలో పెరుగుతున్నారు, ఒత్తిడిలోనే మరణిస్తున్నారు వాస్తవానికి. పూర్వపు రోజులలో మనుషులు చనిపోవడానికి ముఖ్య కారణం చాలా డిసీజెస్ వచ్చి చనిపోయేవారంట. ఎయిడ్స్ లాంటి డిసీజ్ వచ్చి చనిపోయేవారంట. లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చాయంట, హార్ట్ అటాక్ ద్వారా చచ్చిపోయేవారంట, చాలా మంది చనిపోయేవారంట. కానీ ఈ 21st సెంచరీలో థాట్స్ అటాక్ ద్వారా చనిపోతున్నారట. సో డోంట్ క్యారీ యువర్ ఎమోషన్స్. ఒక చిన్న బరువు లేని గుండు పిన్నునే అలా మోస్తూ ఉంటే అంత బరువు వస్తుందే. మరి ఏదో ఎప్పుడో జరిగిపోయిన ఒక చిన్న విషయం గురించి ఆలోచిస్తూ ఎందుకంత ఒత్తిడికి లోనవుతున్నావు, ఎందుకంత మదన పడుతున్నావు? చాలా మంది చెప్తూ ఉంటారు, సిగరెట్ తాగకపోతే తట్టుకోలేను సార్, నా నరాలు నాట్యం ఆడుతున్నాయి అని అంటూ ఉంటారు. సాయంత్రం పూట ఇది ఇలా చేయకపోతే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటి అని అంటే మనసు గారెడిలో పడిపోయినట్టే. వాస్తవానికి ఇదంతా మనసు గారెడి, నీకు సంబంధించింది కాదు. అది ఆ క్షణాన్ని ఆపేయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మామూలుగా మీరు అందరూ ఫోన్లో ఉన్నారు. ఈ ఫోన్ అనేది ఒక హార్డ్వేర్ అయితే అందులో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది మీకు. అట్ ద సేమ్ టైం మన హ్యూమన్ బాడీలో కూడా మన బాడీ ఒక హార్డ్వేర్ అయితే మన మైండ్ ఒక సాఫ్ట్వేర్ లాంటిది. ఈ మన మైండ్ సాఫ్ట్వేర్ ఏది ఇస్తే అదే బయటకు వస్తూ ఉంటుంది వాస్తవానికి. గుడ్ ఇన్, గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్, బ్యాడ్ అవుట్, గ్రాబేజ్ అవుట్, దుఃఖము ఇన్, దుఃఖము అవుట్, సంతోషము ఇన్, సంతోషము అవుట్, బాధ ఇన్, బాధ అవుట్, ఒత్తిడి ఇన్, ఒత్తిడి అవుట్. అసలు ఎవరిస్తున్నారు ఒత్తిడి నీకు అని అంటే నువ్వే ఇచ్చుకుంటున్నావు, ఎవరు నీకు ఇవ్వట్లేదు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది ఒత్తిడికి అనర్హం. ప్రతి ఒక్కటి అందరికీ ఒత్తిడి కలిగేలాగా చేస్తూ ఉన్నది. మరి ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? మరి చాలా ఆనందం కలిగిస్తే ఈ క్షణంలో నీకు ఇంత ఆనందం కలిగిస్తే
ఈ క్షణంలో కలిగిన ఆనందం మరొక క్షణం తర్వాత ఇంతే ఆనందాన్ని కలిగిస్తుందా? కలిగించదు. ఈ క్షణంలో నీకు చాలా బాధ కలిగింది, ఈ క్షణంలో చాలా బాధ కలిగింది, ఇంతే బాధ మరో క్షణంలో కూడా అలానే ఉంటుందా? ఉండదు. ఎందుకు అనంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి సంవత్సరం మారుతూనే ఉంది కదా. మరి ఎందుకు ఇంకా నువ్వు దాన్నే క్యారీ చేస్తూ ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. పూర్వపు రోజుల్లో ఎలా ఉండేది అని అంటే, ఈ ఒత్తిడి అనే దాని నుంచి ఎవరు బయటకు వెళ్ళలేరబ్బా. ఒత్తిడిలోనే ఉండాలి. వాస్తవానికి ఒత్తిడి అనేది ఉంటుంది. ఈ ఒత్తిడిలో నుంచి ఓవర్కమ్ కాలేము, కానీ ఒత్తిడిని మేనేజ్ చేసుకోవచ్చు. అందుకే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు. చాలా వరకు ఏంటి అసలు స్ట్రెస్ మేనేజ్మెంటే. ఓవర్కమ్ స్ట్రెస్ అనేది ఉండదు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేదే ఉంటుంది. మరి పూర్వపు రోజులలో ఎలా ఉండేది అని అంటే, ఆల్ థింగ్స్ విల్ బి పాసిబుల్. పూర్వపు రోజులలో ఎలా ఉండేది అని అంటే, ఫైట్ ఆర్ ఫ్లైట్, ఇవి రెండే ఆప్షన్స్ ఉండేవి. అయితే పోరాడు లేకపోతే పారిపో, పూర్వపు రోజుల్లో అడవులు ఉండేవి. అడవిలో మనిషి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పులి అడ్డం వచ్చింది అనుకోండి, పులి ఎదురుగా వస్తే అప్పుడు ఏం చేయాలి ఆయన? పులి ఎదురుగా వస్తే ఏం చేస్తాడు? చేతుల్లో బలం ఉంటే పోరాడతాడు, కాళ్ళల్లో బలం ఉంటే పారిపోతాడు. ఈ రెండింటిలో లేకపోతే చనిపోతాడు వాస్తవానికి. అంతే. ఫైట్ ఆర్ ఫ్లైట్, ఈ 2 ఆప్షన్స్. ఫైట్ చేయాలి లేకపోతే ఫ్లైట్, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో మన పరిస్థితి ఏంది? మరి అలా ఫైట్ చేయొచ్చా, అక్కడ నుంచి ఫ్లైట్ వెళ్ళిపోవచ్చా అని అంటే ఇవి రెండూ చేయలేము మనం. ఈ ఎగ్జాంపుల్ ఈరోజు ఏమైందంటే, వర్షం బాగా పడ్డది, మీ అందరికి పడే ఉంటుంది నాకు తెలుసు. పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళే క్రమంలో ఏమైంది అని అంటే, వర్షం పడుతుంది కాబట్టి ఏమైంది, ఆటోమేటిక్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం లేట్ అయింది. బయటకు వెళ్ళడం లేట్ కాగానే ఆటోమేటిక్గా ఆఫీస్కి రీచ్ కావడం కూడా లేట్ అయింది. లేట్ కావడం కానీ ఆటోమేటిక్గా మన హెచ్ఆర్ఓ లేదా హెడ్ఓ లేదా మనకన్నా పెద్దవాళ్ళు ఏమంటారు? ఆటోమేటిక్గా అంటారు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎప్పుడు లేట్గానే వస్తావు, ఇలా అంటూ ఉంటే మరి అక్కడ మనం ఫైట్ చేయొచ్చా? సార్ తోటి ఫైట్ చేయలేము. ఒకవేళ ఫైట్ చేసి రిజైన్ చేసి ఇంటికి వస్తాను అని అంటే, ఇంటికి వచ్చాక ఒక్క రోజు నవ్వుతుంది ఆవిడ, రెండో రోజు మూడో రోజు సీరియస్గా చూస్తూ ఉంటుంది, నాలుగో రోజు ఆ టార్చర్ ఇబ్బంది భరించలేక ఇక్కడికన్నా అక్కడ ఆఫీసులనే ఉంటే నయముండు అనే పరిస్థితి వస్తుంది మనం. మరి అక్కడ ఫైట్ చేయలేము, అక్కడ నుంచి ఫ్లైట్ వెళ్ళిపోను లేము. మరి ఏం చేయాలి అక్కడ? మనం మేనేజ్ చేసుకోవాలి. దాన్ని మేనేజ్ చేసుకోవడం ఎలా మరి? అప్పుడు అనుకోవాలి మనం వాస్తవానికి, అవును నన్ను అంటున్నాడు అని అంటే, నన్ను అనడానికి ఒక కారణం ఉందా లేదా? ఉంది కదా, ఉంటేనే అంటున్నాడు కదా. ఎవరైనా అలానే అంటారు కదా. నేను కూడా ఆ పొజిషన్లో ఉంటే నేను కూడా అలానే అంటాను కదా. ఆటోమేటిక్గా ఈరోజు నేను లేట్ వచ్చాను కదా, లేట్ వస్తేనే అంటున్నాడు కదా, కాబట్టి నేను తప్పు చేశాను కదా, నేను తప్పు చేస్తేనే తప్పును ఎత్తి చూపుతున్నాడు కదా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఇలా మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు. అలా ఆలోచించకపోవడం ద్వారానే మనిషి చాలా 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 ఒత్తిడికి లోనవుతూ ఉన్నాడు. అన్నీ మన చేతిలో ఉండవు. కొన్ని సందర్భాల్లో దానికి అనుగుణంగా మనం వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, దానికి అనుగుణంగా మనం చేయాల్సి కూడా వస్తూ ఉంటుంది. మరి అలా చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా ముందుకు వెళ్తేనే మనం హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏ విషయాన్ని ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు. ఏదైనా చెప్పుకుంటే చెప్పుకోకపోతే ఇబ్బంది అనుకుంటున్నాం, కానీ చెప్తే ఇంకా చాలా ఇబ్బంది అనే విషయం మనందరికీ తెలుసు. ఎవరిని నమ్మాలో తెలియట్లేదు, ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. ఎందుకు పూర్వపు రోజులలో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంటే, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, చిన్ననాన్న, అత్తమ్మ, మామయ్య, ఇలా అందరూ ఉండేవాళ్ళు కుటుంబంలో. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆ సమస్య గురించి చర్చించి వాళ్ళ అద్భుతమైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు అద్భుతంగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు వాస్తవానికి. కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి ఉందా అని అంటే, ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి విషయాన్ని మన మైండ్లో ఇలానే ఉంచుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం వాస్తవానికి. మామూలుగా మనం ప్రతిరోజు అరటిపండు తింటూ ఉంటాం. అరటిపండు తిన్న తర్వాత ఆ తొక్కని తీసి బయట పడేస్తూ ఉంటాం. ఇది కామన్గా చేసే పనే. ఒకరోజు తొక్కని ఇంట్లో వేసామనుకోండి, ఒకటేస్తే ప్రాబ్లం అని లేదు. ఒకటేసాము, రెండేసాము, మూడేసాము, నాలుగేసాము, ఐదేసాము, తీసేయట్లేదు. దాన్ని తీసేయకపోతే ఏమవుతుంది పరిస్థితి? ఆటోమేటిక్గా బ్యాడ్ స్మెల్ అనేది రావడం స్టార్ట్ అయిపోతూ ఉన్నాం. మరి ఇంట్లో వేసేదాని గురించే అంతగానం ఆలోచిస్తే, మరి ఒంట్లో వేసేదాని గురించి ఎంత ఆలోచిస్తున్నావు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. మరి ఒంట్లో వేసేదాని గురించి ఎలా ఆలోచిస్తున్నావు? ఏదైతే అది తీసుకొచ్చి ఇందులో వేసేస్తున్నావు. ఇందులో వేసేయడం ద్వారా ఏమవుతుందనంటే, దాన్ని క్యారీ చేస్తూ
చాలా ఇబ్బందికి లోనవుతున్నాడు ఈరోజు మనిషి. మరి రాకుండా ఉండాలి, ఇలా ఉండకుండా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం పాఠశాలలో. ఏంటి పాఠశాలలో నేర్చుకున్నాము అని అంటే, పాఠశాల అంటే గుర్తొచ్చింది. పాఠశాలలో పలకబట్టుకొని వెళ్ళాం ఫస్ట్. పలకబట్టుకొని వెళ్ళిన తర్వాత ప్రతిరోజు అన్ని రాసిచ్చారు మనకు. రాసిచ్చిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక వాడు మలిపేయాలంటే చాలా బాధేసేది మనకు. మా మేడం పెట్టించింది, రాశాను నేను, మలిపేయాలంటే చాలా ఇబ్బంది అనిపించేది. అవునా కాదా? మరి ఎందుకు అలా ఇబ్బంది పడుతూ అలానే ఉంటే మనం ముందుకెళ్తామా? ముందుకు వెళ్ళము. కొత్త అక్షరాలు రాయాలి అని అంటే ముందు పలకను శుభ్రంగా తుడవాలి. వాస్తవానికి తుడిస్తేనే కొత్త అక్షరాలు రాయడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అవునా? ఎస్. పక్షిలాగా ఎగరలేని, చేపలాగా ఈదలేని, జంతువులాగా పరిగెత్తలేని మనిషి ఈరోజు ఈ భూమి మీద సార్వభౌమాధికారం చెలాయిస్తున్నాడు అని అంటే దానన్నింటికీ కారణం ఒకే ఒక్క ఆయుధం, తెలివి. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మన మైండ్ లో ఉంటుంది. వాస్తవానికి ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే మన మైండ్ లో ఉంటుంది. ఇది తెలుసుకున్న వాళ్ళు చక్రవర్తులుగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అద్భుతమైన విషయాలతో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ మైండ్ మొత్తం ఒత్తిడితోనే నిండిపోయిందే, ఇంకెక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? ఈ మైండ్ మొత్తం ఒత్తిడితోనే నిండిపోయిందే, ఇంకెక్కడ నేర్చుకుంటున్నావు? మనం నేర్చుకోవట్లేదు కదా. సరే, ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఏంటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఒకసారి చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, మనిషి స్ట్రెస్ కు ప్రధానమైనటువంటి కారణం చెప్పాలని హ్యాండ్ రైజ్ చేశాను సార్. చెప్పండి. మ్యూట్ అయ్యారు, మళ్ళీ మ్యూట్ అయ్యారు, ఆగండి. చెప్పండి సార్, ఎక్కడున్నారు? చెప్పండి సార్. 150 సంవత్సరాల కంటే ముందు మనిషి 2 hours వర్క్ చేసేవాడు సార్. 2 గంటలు పని చేసేవాడు. ఎప్పుడైతే ఈ పారిశ్రామిక విప్లవం వచ్చిందో మనిషి 12 గంటలు పని చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే 12 గంటల నుంచి పని చేస్తున్నాడో అప్పటి నుంచి అనారోగ్యం ఎక్కువైంది, స్ట్రెస్ ఎక్కువైంది. ఇంకొకటి, ఈ టాబ్లెట్స్ అనేవి వాడడం వల్ల ఒక రోగం నుంచి ఇంకొక రోగం వస్తూ ఉంది సార్. ఇంకోటి ఈఎంఐలు. ఇప్పుడు మనిషి సింపుల్ గా జీవించాలని లేదు. మీరు అన్నట్టు తొందరగా సంపాదించుకోవాలి, తొందరగా డెవలప్ కావాలి. ఒకప్పుడు మనిషికి ఒక గొడ్డలి, అడవిలో ఉన్నప్పుడు ఒక సుత్తి ఉంటే చాలు బతికేవాడు. కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు, ఒక్కొక్క మనిషికి 2 ఫోన్లు. అంటే ఇల్లు పెద్దగా అవుతున్నాయి కానీ మన మనసు కుంచుకుపోతుంది సార్. అందుకే ఈ స్ట్రెస్ ఎక్కువైంది. వండర్ఫుల్. సూపర్ సార్, సూపర్. ఇదేనా? ఓకే, రైట్. ఈ విషయం చివరికి కూడా చెప్పొచ్చు, చివరికి కూడా చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్. ఓకే, రైట్. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనం చూడాలి, ఆ పలకన ఏంటి అని అంటే అద్భుతంగా ఈ ఒక్క తెలివి మాత్రమే 84 లక్షల జీవరాశులలో మనిషి మాత్రం చాలా గొప్పవాడు వాస్తవానికి. ఎందుకనంటే మనిషి మాత్రమే ఆలోచించగలడు, మనిషి మాత్రమే నవ్వగలడు. కానీ ఇటువంటి మనిషి ఈ రోజు ఆ ఆలోచనలు లేకుండా, ఆ నవ్వు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దేంట్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు మనం అని అంటే ఆలు నేర్చుకున్నాం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడత, ఊ అంటే ఊయలా. అమ్మను మించిన దైవం లేదు, ఆవును మించిన జంతువు లేదు, ఇల్లును మించిన స్వర్గం లేదు, ఈగను మించిన క్రిమి కీటకాలు లేవు. ఊ అంటే ఉడతా భక్తిగా సహాయం చేస్తూ ఉండాలి. ఊ అంటే ఊయల్లో ఉన్నంత ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అనుకున్నాం మనం. అవునా? మరి ఇన్ని నేర్చుకున్నాం మనం. ఈరోజు ఈ ఒత్తిడి రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అని అంటే ఈ ఆలే. ఎలా అవుతాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ అంటే అనారోగ్యం. ఏంటి ఆ అంటే అనారోగ్యం అని అంటే నీకు ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే నీ అనారోగ్యమే. నువ్వు టైంను పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసుకోకుండా ఉండడం ద్వారానే నీకు అనారోగ్యం వస్తుంది. ఈ అనారోగ్యం ద్వారా ఆటోమేటిక్ గా నీకు ఒత్తిడి అనేది రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు చూడండి, జ్వరం వచ్చినప్పుడు నీకు కొత్త ఆలోచనలు వస్తాయా? యాక్టివ్గా ఉంటావా? ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది నీకు. మరి ఎలా వచ్చింది ఈ జ్వరం నీకు అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నీకు అనారోగ్యం ఎలా వచ్చింది అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఆ అనారోగ్యం రావడానికి కారణం ఎవరు అని ఆలోచించే ప్రయత్నం చేయి. వేరే వాళ్ళు ఎవరు కారణం కాదు నీకు అనారోగ్యం రావడానికి, నువ్వు మాత్రమే కారణం. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది.
అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయి. నువ్వు అద్భుతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎటువంటి ఒత్తిడి లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మంచి నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు వాస్తవానికి, కానీ మంచి నీళ్ళు బాటిల్ కొనుక్కోలేము మనం. కానీ పెద్ద పెద్ద బాటిల్ కొనుక్కొని సాయంత్రం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. మంచి గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు మనిషి. మంచి గాలి పీల్చుకుంటే, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ మనం పీల్చుకోకుండా డబ్బాల దగ్గర దొరికే డబ్బాలు తెచ్చుకొని పీల్చుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం మనం. ఏం చేస్తున్నావు నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. వెల్త్ వేటలో పడిపోయి హెల్త్ను వదిలేస్తున్నావు. హెల్త్ను ఎప్పుడైతే వదిలేస్తూ ఉంటావో నువ్వు ఆటోమేటిక్ గా ఒత్తిడికి లోను కావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. నీతో పాటుగా నీ కుటుంబ సభ్యులు కూడా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బాగా ఆలోచించు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తున్నావు? నువ్వు ప్రతిరోజు 24 గంటలలో నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. 24 సెకండ్లలో నువ్వు ఆరోగ్యం కోసం ఏమైనా పని చేస్తున్నావా? 24 నిమిషాలన్నా కేటాయిస్తున్నావా? కేటాయించట్లేదు. రోజు వాకింగ్ చేయండి, రోజు రన్నింగ్ చేయండి, రోజు బయటకు వెళ్ళండి, కాసేపు నడవండి, కాసేపు ఎక్సర్సైజ్ చేయండి, కాసేపు డాన్స్ చేయండి. ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. దేనికి టైం లేదు నీకు? దేనికి టైం లేదు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. లేజీ అయిపోయారు చాలా వరకు. ఎప్పుడైతే లేజీ అయిపోయామో, ఎక్సర్సైజ్ చేయట్లేదో, ఆటోమేటిక్ గా అనారోగ్యం వచ్చేస్తూ ఉండి, అనారోగ్యం రావడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్ గా నీకు ఒత్తిడి అనేది రావడం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు వాకింగ్ లోనే కింగ్ ఉంది చూడండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈరోజు సజెస్ట్ చేసేది ఒక్క మెడిసిన్ ఏంటి అని అంటే, ఇంట్లో నుంచి కాలు బయట పెడితే ఒంట్లో నుంచి రోగం బయటకు వస్తుంది. ఒంట్లో నుంచి రోగం బయటకు వస్తుంది. నీకు ఏదన్నా ఉండని అది ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. నీ కాలు బయట పెట్టి ఇంట్లో నుంచి. అది ఈవినింగ్ మార్నింగ్ అని అంటే ఓన్లీ మార్నింగ్ వీలైతే, తప్పని పరిస్థితి అయితే ఈవినింగ్ వాకింగ్ చేయండి. సార్ థ్రెడ్ మిల్ చేస్తున్నా సార్ నేను, లేకపోతే ఇంట్లో నడుస్తున్నా సార్ నేను. అరే భూమి మీద నడవండి కాసేపు వీలైతే. బయటకు వెళ్ళి నడవండి ప్రశాంతంగా, చెట్ల మధ్యలో నడవండి ప్రశాంతంగా, గ్రౌండ్ లో నడవండి ప్రశాంతంగా, మట్టి పైన నడవండి ప్రశాంతంగా. 5 నిమిషాల టైం దొరకట్లేదా? 10 నిమిషాల టైం దొరుకుతలేదా? కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? కాబట్టి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లోకి రాదు. నెక్స్ట్ అంటే ఏంటి అని అంటే ఆర్థిక ఇబ్బందులు. చాలా మంది ఒత్తిడికి రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ ఆర్థిక ఇబ్బందులు. చాలా మంది చెప్తూ ఉంటారు, నా బతికింతే, నా జీవితం ఇంతే, కర్మ సార్, నా జాతకం ఇంతే, నేనేం చేసినా కలిసి రాదు, నేనేం చేసినా అచ్చి రాదు, నాకు అదృష్టం లేదు. ఇన్ని మాటలు చెప్తూ ఉంటాం. ఏదైనా ఉంటుందా చెప్పండి అట్లా ఒకసారి? ఏదైనా ఉంటుందా అట్లా? ఏది ఉండదు వాస్తవానికి. ఆర్థిక ఇబ్బందులు అనేది లేని ఎవరికి చెప్పండి? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది వాస్తవానికి. అమెరికా అధ్యక్షుడి నుంచి మొదలుకొని మా అమ్మమ్మ వరకు, ఒబామా నుంచి మొదలుకొని మా బామ్మ వరకు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. అవి వాస్తవంగా ఉంటాయి. కానీ అందులో నుంచి బయటకు రావాలి అని అంటే మనం ఏం చేస్తున్నామని ఆలోచించే ప్రయత్నం చేయండి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్ పాయింట్ లోనే. నీ ఆరోగ్యం బాగలేకపోతే ఆటోమేటిక్గా నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నీతో పాటుగా నీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు లోనవుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. నీకు అసలు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అలానే పక్కకుండిపోతూ ఉంటాయి. ఈరోజు చాలా వరకు సంపాదించిన దాంట్లో మొత్తానికి తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నారో మీ అందరికి తెలుసు. సాయంత్రం కాగానే ఇక్కడ పెడుతున్నారు, ఆరోగ్యం పాడు కాగానే అక్కడ పెడుతున్నారు మళ్ళా. అవునా? సాయంత్రం కాగానే ఇక్కడ పెట్టి అనారోగ్యాన్ని కొనుకొచ్చుకొని మళ్ళీ ఈ డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నాం. అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్, బాగుంది కాన్సెప్ట్. ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి నువ్వు ఏదైనా చేయొచ్చు అబ్బా, అద్భుతంగా విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయి. సార్ పుణ్యం చేస్తే పైసలు వస్తాయా సార్? పుణ్యం చేస్తే పైసలు వస్తాయి కదా సార్, బాగా పుణ్యం చేస్తా నేను, ఆ గుడికి పోతా, ఈ మసీదికి పోతా, ఆ చర్చికి పోతా, పుణ్యాలు చేస్తా ఉంటా. పుణ్యాలు చేస్తే ఆర్థికంగా బాగా, చాలా మంది నమ్ముతారు కదా ఈ మధ్యలో, పుణ్యం చేస్తే బాగా వస్తుంది పుణ్యం. అరే భయ్ నీకు విషయం చెప్పనా? ఇది కాదు కానీ ఇంకో విషయం చెప్పనా? మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను, మీరు చాట్ బాక్స్ లో చాటింగ్ చేసుకుంటా. మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఇట్లా ఎప్పుడు? ఓకే రైట్. అయితే ఏమని చెప్పారు? ఎక్కడికి వచ్చినా నేను ఏదో చెప్దామని వచ్చిన మధ్యలో మీరు చాట్ బాక్స్ లో చాటింగ్ చేసారు, మధ్యలో ఆగిపోయింది ఫ్లో. పుణ్యం చేస్తే బాగా డబ్బులు వస్తాయి సార్, పుణ్యం చేద్దాం అని అంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనా?
ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా, ఏ పుణ్యం చేసినా, ఏ పుణ్యం చేయకపోయినా నువ్వు చేస్తున్న పనిలో నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. చేస్తున్న పనిలో నైపుణ్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఆర్థికంగా అద్భుతంగా విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అరే వై స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నైపుణ్యాలనంటే ఈ స్కిల్స్. కొత్త కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కాలానికి అనుగుణంగా మారుతూ ఉండే ప్రయత్నం చేయాలి. సమయానికి అనుగుణంగా మారుతూ ఉండే ప్రయత్నం చేయాలి. సందర్భానుసారంగా మారుతూ ఉండే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మనందరం జూమ్ లో కలుసుకుంటున్నాం చూడండి. ఈ జూమ్ అనేది రాకపోతే మనం అందరం కలుసుకునే వాళ్ళమా ఇక్కడ? చూడండి, కొత్త ఇన్నోవేషన్స్, కొత్త క్రియేటివ్ థాట్స్ నువ్వు చేస్తున్న పనిలో కూడా అటువంటి నైపుణ్యాలను పెంపొందించుకోగలిగితే ఈ రోజు చాలా డిమాండ్ ఉంది వాస్తవానికి మార్కెట్ లో. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ఉండే ప్రయత్నం చేయి. లేకపోతే అవుట్డేట్ అయిపోతూ ఉంటావు. గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు మనకు చెప్తూ ఉంటారు, అప్డేట్ ఆల్వేస్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యు ఆర్ అవుట్డేటెడ్. అదర్వైజ్ యు ఆర్ అవుట్డేటెడ్. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇంకా, సార్ నాకు అదృష్టం లేదు, సార్ నాకు అదృష్టం లేదు, నాకు ఆ దేవుడు తదాస్తనట్లేదు. అరే అదృష్టం మన చేతిలో ఉండదు భయ్. అదృష్టం మన చేతిలో ఉండదు. లక్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, బట్ వర్క్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. యువర్ లక్ కెనాట్ డిసైడ్స్ యువర్ వర్క్, బట్ యువర్ వర్క్ కెన్ డిసైడ్స్ యువర్ లక్. అదృష్టం అనేది నీ చేతిలో ఉండదు, పని మాత్రమే నీ చేతిలో ఉంటుంది. అదృష్టం అనేది నీ పనిని నిర్ణయించదు. నువ్వు చేసే పని నీ అదృష్టాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పని చేస్తున్నావు అందులో స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి. ఆటోమేటిక్గా నువ్వు అద్భుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి నీ దరిదాపుల్లో కూడా రావు. తర్వాత ఈ అంటే ఏంటి అని అంటే ఇల్లు సంసారం. సార్ ఉన్నదంతా ఇక్కడనే ఉంది సార్, ఒత్తిడి అంతా ఇక్కడనే ఉంది, అసలు ఉన్నదంతా ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటారు వాస్తవానికి చాలా మంది. ఏం చేస్తారు చాలా మంది అని అంటే, రోజు బయటకు వెళ్తూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు, ఇంట్లోకి వస్తూ ఉంటారు. రోజు బయటకు వెళ్తూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు, ఇంట్లోకి వస్తూ ఉంటారు. అవునా కదా? ఇదేనా మనం చేసేది? అందరు ఏం చేస్తారనంటే అంతే సార్, అంతే సార్, బయటకు వెళ్ళాలి, సంపాదించుకోవాలి, ఇంట్లోకి రావాలి, అంతేనా? ఎర్నింగ్ అవుట్ సైడ్, బర్నింగ్ ఇన్సైడ్. ఎర్నింగ్ అవుట్ సైడ్, బర్నింగ్ ఇన్సైడ్. సతీష్ సార్ అంతేనా సార్? అంతే సార్, బయటకు పోయేది ఎర్నింగ్ కోసం, ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ బర్నింగ్ సార్. కానీ నేను చెప్తాను ఏమంటానంటే, అరే బయట ఎర్నింగ్ చేసుడు కాదబ్బా, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, నువ్వు బయట బర్నింగ్ లో ఉండు, ఎర్నింగ్ వస్తుంది. కానీ ఇంటికాడ బర్నింగ్ లో ఉండకు, ఇంట్లో ఎర్నింగ్ లో ఉండాలి. ఇంట్లో ఎలా ఉండాలి? ఎర్నింగ్ లో ఉండాలి. సరే ఇంట్లో ఎర్నింగ్ లో ఉండడం ఎలా సార్? ఇంట్లో ఎర్నింగ్ లో ఉండడం చాలా కష్టం సార్. అవునా? అంత కష్టమా? మంచిగా పలకరించి మాట్లాడరాదు ఇంట్లో వాళ్ళతో? మాట్లాడం మనం ప్రశాంతంగా, వాళ్ళు చెప్పేది వినరాదు కూర్చొని? వినం మనం. నువ్వు చెప్తా, చేసేది నేను, నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? నీకు తెలిసిందే నీకు తెలియదు. ఏం తెలియదు నీకు? నీకు తెలియదు నీకు తెలియదు. మరి ఏం చేయాలి నువ్వు? తెలియని దాన్ని తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. ఆ ఆచరణ ఆ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఉండేలా చూసుకో. నువ్వు చేస్తున్న పనిలోని విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. బయట ఎర్నింగ్స్ కాదు గంగారెడ్డి సార్, ఇంట్లో ఎర్నింగ్స్ గురించి ఆలోచించాలి. ఇంట్లో బర్నింగ్స్ ఉండకూడదు. బయటకెళ్ళి ఎంత బర్న్ అయినా ఏం కాదు, కానీ ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, అనురాగం వీటిని ఎర్న్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ఎర్న్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు చేయడానికి చాలా పనులున్నాయి, సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నువ్వే ప్రపంచమైన నీ కుటుంబం కోసం ఏం కేటాయిస్తున్నావు? నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వేం చేస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఏంటి మీ కుటుంబం? ఇల్లు అనగానే ఏంటి అని చెప్పండి అని అంటే అందరూ టక్కన ఏం చెప్తారు? ఇల్లు అనగానే ఏం చెప్తారంటే, నేను, మా ఆవిడ, నా పిల్లలు అని చెప్తారు. అలా చెప్తే నువ్వు ఒత్తిడిలో ఉన్నట్టే బాలరాజు గారు. అంతేగా సార్? నేను, నా భార్య, నా పిల్లలు అని చెప్పినాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఒత్తిడిలో ఉన్నట్టే. అసలు నీ కుటుంబం అంటే ఏంటి? మీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య లేదా భర్త, పిల్లలు అని చెప్పిన వాళ్ళు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. శారీరకంగా ఎలాగూ దూరంగానే ఉన్నావు, మానసికంగా కూడా దగ్గరగా ఉంచుకోవా? ఆలోచించి ఒక్కసారి.
నీ రక్త సంబంధీకులు, నీ వాళ్ళు. ప్రపంచంలో చాలా మంది ఉండవచ్చు నీకు, కానీ నీ ప్రపంచం, నువ్వే ప్రపంచమైనా నీకు కుటుంబం ఉంది అక్కడ. ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. మనకెవరికి సమయం లేదు. నాన్నతో మాట్లాడడానికి సమయం లేదు, అమ్మతో పలకరించడానికి సమయం లేదు, అన్నా తమ్ముళ్ళను చూసడానికి సమయం లేదు, అన్నీ చేయడానికి సమయం ఉంది. చాలా ఒత్తిడిలో కూడా ఉన్నాం. మీకు తెలియదు సార్ వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన పనులు మీకు తెలియదు సార్. మంచిగా ఉంది మీరు చెప్తున్నారు. మా అక్క గురించి మీకు తెలియదు, మా అన్న గురించి మీకు తెలియదు, మా తమ్ముని గురించి మీకు తెలియదు, మా చెల్లె గురించి మీకు తెలియదు. మాట్లాడక నేను 2 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైనప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు మేము. తర్వాత అప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు మేము, ఇప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు అని చెప్తూ ఉంటారు. గొప్పగా అనుకుంటారు మనం. అది గొప్పనా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అవును, వాళ్ళు చేసింది తప్పే, కాదనట్లేదు. ప్రపంచంలో ప్రతి వాళ్ళు చేసిన తప్పుని క్షమిస్తున్నావే, మరి నీ రక్త సంబంధికులు చేసిన తప్పుని నువ్వు క్షమించలేవా? క్షమించే గుణం నీకు లేదా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నీకు ఆ క్షమించే గుణం నీ దగ్గర ఉంటుందో నీకు ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు. రోడ్డు మీదకి వెళ్ళాక ప్రతి ఒక్కరికి ఏదైనా చిన్న తప్పు చేసిన వాళ్ళకి సారీ చెప్తావే, మరి నీ కుటుంబ సభ్యులకు నువ్వు సారీ చెప్పలేవా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఐఎమ్ నాట్ ఎ ఫుల్, ఐఎమ్ నాట్ ఎ ఫుల్. I accept my family members. I accept my family members because అరే నీ ఊరు నచ్చకపోతే ఊరు మారి వెళ్ళిపో. జిల్లా నచ్చకపోతే జిల్లా మారడానికి ఆస్కారం ఉంది. రాష్ట్రం నచ్చకపోతే రాష్ట్రం మార్చుకొని బతకడానికి ఆస్కారం ఉంది. దేశం నచ్చకపోతే దేశం మారి వేరే దేశానికి వెళ్ళి బతకడానికి ఆస్కారం ఉంది. ప్రపంచం నచ్చకపోతే ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. నువ్వు మార్చలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నీ కుటుంబ సభ్యులే, నీ రక్త సంబంధికులే. నీతో పాటుగానే ఉంటారు వాళ్ళు, నీ బ్లడ్ రిలేటివ్స్. యూ కెనాట్ చేంజ్ యువర్ బ్లడ్ రిలేషన్. మరి ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు? మాట్లాడే ప్రయత్నం చేయండి, అడిగే ప్రయత్నం చేయండి. ఆస్తులు అడిగారా? అంతస్తులు అడిగారా? మా అన్న అని చెప్పుకుంటున్నారే, మా తమ్ముడు అని చెప్పుకుంటున్నారే, మా అక్క అని చెప్పుకుంటున్నారే, మా చెల్లి అని చెప్పుకుంటున్నారే. కనీసం చూడనీకి కూడా అంత పొరపాటు ఏం చేశారు? నువ్వెంత గొప్పవాడివో నీకు తెలుసు, నువ్వెంత మూర్ఖుడివో నీకు మాత్రమే తెలుసు. నువ్వు చేయలేదు ఆ తప్పులు, నీకు తెలియదు. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. మరి ఎందుకు క్షమించలేకపోతున్నావు? బాగా ఆలోచించుకో. ఆలోచించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడికి లోను కావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఆల్వేస్ అవాయిడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని అవాయిడ్ చేస్తున్నారు. యూ కెన్ యాక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. యాక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యాజ్ ఇట్ ఈస్. నీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తూ ఉంటావో అప్పుడు నువ్వు చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడో జరిగిన విషయాలను ఎక్కడికి తీసుకొస్తున్నారు? గుడికి వెళ్తాం, ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. మసీదుకి వెళ్తాం, ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. చర్చికి వెళ్తాం, ఎలా వెళ్తాం? చెప్పులు ఇప్పేసి వెళ్తాం. ఇంట్లోకి వెళ్తాం, ఎలా వెళ్ళాలి? చెప్పులు విప్పేయాలి, చెప్పుడు మాటలను విప్పేసిపోవాలి. చెప్పులను విప్పేయడంతో పాటుగా చెప్పుడు మాటలను కూడా ఇంటి బయట వదిలిపెట్టి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అని ప్రతి విషయాన్ని మనం ఇంట్లోకి తీసుకెళ్తూ ఉన్నాము. ఇల్లుని గందరగోళమైన పరిస్థితులకి నెట్టేస్తూ ఉన్నాం. వాస్తవానికి పొద్దున జరిగింది కదా గొడవ ఆఫీస్లో. బాస్ లేట్గా వస్తే తిడతా ఉన్నాడు. మనని తిడతాడా లేదా? ఆటోమేటిక్గా తిట్టగానే నేను ఏం చేసిన తెలుసా? అప్పుడు సూట్ కేసు పట్టుకున్నా. ఒకటి సూట్ కేసు థియరీ అంటారు. ఆ సూట్ కేసులో పెట్టుకున్నా అన్ని. మా బాస్ నన్ను తిట్టిన అన్ని ఏం చేసినా ఆ సూట్ కేసులో పెట్టుకున్నా. సూట్ కేసు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. మధ్యాహ్నం లంచ్ అయింది. లంచ్ టైంలో ఓపెన్ చేసి లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని లంచ్ తిన్నాను. లంచ్ తిన్న తర్వాత సాయంత్రం 4 అయింది. 4 అయ్యగానే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయాక ఆ సూట్ కేసు పట్టుకున్నా. సూట్ కేసులో ఏమున్నాయి? సాయి కుమార్ పొద్దున మా బాస్ ఇట్లా తిట్లున్నాయి. అవునా కాదా? ఆ సూట్ కేసు పట్టుకొని ఏం చేసినా కారులో బయలుదేరి ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే కాలింగ్ బిల్ నొక్కిన. కాలింగ్ బిల్ నొక్కితే ఏమైంది? డోర్ ఓపెన్ కాలే. రెండోసారి నొక్కిన, మళ్ళీ డోర్ ఓపెన్ కాలే. మూడోసారి నొక్కిన, అప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ కాగానే నా సూట్ కేసు కూడా ఓపెన్ అయింది. సూట్ కేసు ఓపెన్ అయ్యి ఏం స్టార్ట్ అయిందంటే, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, టైంకి వస్తానని తెలియదా, ఒక్కసారి నొక్కగానే డోర్ తీయాలని తెలియదా అని మొత్తం మాట మార్చేస్తాము. అవన్నీ అలానే ఉంటాయి అంతే. అక్కడైతే మనం ఏమైతే పడ్డామో ఆ సూట్ కేసులో తీసుకొచ్చి అన్ని ఇక్కడ అనేస్తూ ఉంటాం. పాపం ఆమెకు అర్థం కాదు. పొద్దుగాల పోయేటప్పుడు మంచిగానే పోయింది కదా, వచ్చేటప్పుడు ఏమైనా గాలి సోకిందా, ఏమైంది? ఎందుకంటే తిరిగి ఏం అనలేదు కదా, మళ్ళీ రిటర్న్ గా ఏం అనలేదు కాబట్టి
ఏం చేయాలో అర్థం కాదు. సూట్ కేసు ఇక్కడ ఖాళీ అయిపోతుంది. సూట్ కేసు ఎక్కడికి వెళ్ళిపోయింది? తన దగ్గరికి వెళ్ళిపోయింది. తనకేం చేయాలో అర్థం కాదు. అలా పట్టుకొని ఆ బ్యాగ్ పట్టుకొని నడిచిపోతా ఉంటే మనం మంచిగా లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి లుంగి కట్టుకొని టీ షర్ట్ వేసుకొని మంచిగా టీవీ కాడ వచ్చి సోఫా సెట్ మీద కూర్చొని టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటాం. మనం ఓపెన్ చేసిన సూట్ కేసు ఎక్కడుంది? మేడం దగ్గరికి వెళ్ళిపోయింది. మేడం అలా నడుచుకుంటూ పోతా ఉంటే పాపం వాళ్ళ బావో పాపనో అప్పటిదాకా చదువుకొని హోంవర్క్ చేసి అప్పుడే ఫోన్ పట్టుకోనో ఏదో చూస్తూ ఉంటాడు. చూడగానే ఆటోమేటిక్గా సూట్ కేసు అక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఇన్ని వేల ఫీజులు కడుతున్నా, ఫీజులు కట్టి నువ్వు చదువుకోవాలంటే చదువుకోవు, హోంవర్క్ చేయవు, మార్కులు రావు అని మొత్తం అక్కడ ఓపెన్ అయిపోతుంది. అరే ఆ పిల్లోడికి ఆ బాబుకి అర్థం కాదు. అరే ఇప్పటిదాకా మా మమ్మీ బాగానే ఉండే కదా, పోయేటప్పుడు మంచిగానే ఉండే, వచ్చేటప్పుడు ఏంది అన్నీ అని ఆ బాబు ఇబ్బంది పడతా ఉంటాడు. అక్కడ కూడా సూట్ కేసు రిలాక్స్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోయి తను ఆఫీస్ మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెడతా ఉంటది. కాఫీ పెడతా ఉంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆ సూట్ కేసు? ఆ బాబు దగ్గరికి వచ్చింది, ఆ పాప దగ్గరికి వచ్చింది. ఏం చేయాలో అర్థం కాదు ఆ బాబుకు ఆ పాపకు. చేయక అర్థం కాక అలా తిరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది. ఆ కుక్క పిల్లని కాలు బట్టి గట్టిగా అంటాడు తట్టుకోలేక. ఆయనకు కూడా ఓపెన్ అయిపోయింది. అప్పుడు ఏం ఓపెన్ అయిపోయింది? సూట్ కేసు ఓపెన్ అయిపోయింది. అప్పుడు ఆ కుక్క పిల్ల కుయ్యి 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 అని తిరుక్కుంటా హాల్లో కూర్చుని ఆయన నచ్చి కరుస్తుందట. హాల్లో కూర్చుని ఆయన కరుస్తుందట. అంటే ఏమైంది ఇక్కడ? ఎవరు తీసుకొచ్చిర్రు దాన్ని? ఆయన తీసుకొచ్చిండు. పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చింది. అంటే చూడండి, దేన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. దేన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇల్లు సంసారం తర్వాత ఉద్యోగం పని. ఉద్యోగం పని చాలా వరకు ఒత్తిడి ఇక్కడనే ఉంటుంది. ఇంకా ఈ ఉద్యోగం పనిలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఏదైనా సరే ఏదైనా ఒక పని మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో కొత్త విషయాలు తెలుసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలా ముందుకు వెళితేనే మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది చెప్తుండ్రు, నేను జైన్ అయినప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్నే ఉన్నానంటారు. జైన్ అయినప్పుడు ఎప్పుడు ఇప్పుడు కూడా అట్నే ఉంటే ఎన్ని మార్పులు వచ్చినాయి అర్థమవుతుందా మీకు? దానికి అనుగుణంగా నువ్వు మారుతూ ఉండాలి కదా, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి కదా. నువ్వు జైన్ అయినప్పుడు పేపర్ పైన రాసేది, ఇప్పుడు మొత్తం కంప్యూటర్లో మెయిల్స్ చేయాలి. మరి నాకు కంప్యూటర్ రాదు, నేను మెయిల్స్ చేయను అని అంటే నీకు ఆల్రెడీ ఒత్తిడి వస్తుందా లేదా? అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ డే యూ కెన్ లెర్న్ న్యూ స్కిల్స్. కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలా నేర్చుకుంటూ ముందుకెళ్తేనే మనం హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కరోనా టైంలో బోలులో కూడా నేర్చుకున్నాము, బట్టలు ఉతకడం నేర్చుకున్నాము, వంట చేయడం కూడా నేర్చుకున్నాం కదా. నేను చేయను అని ఇంటికాడ కూర్చుంటే మన పరిస్థితి ఏమైంది తెలుసు కదా, మీ అందరికి ఎక్స్పీరియన్సే కదా. చేయను అంటే నడిచింది అప్పుడు. ఇప్పుడు అంటే ఆఫీస్కి పోతున్నా లేకపోతే ఇంకెక్కడికి పోతున్నా అని తప్పించుకుంటున్నావు. అప్పుడు ఏ ఆఫీస్ లేదు, ఏది లేదు, ఇంట్లోనే కూర్చున్నాం కదా. ఇంట్లోనే కూర్చుంటే కప్పు అదేంటో సార్ ఇది ఈ కాఫీ కప్పు నుంచి మొదలుకొని ప్రతి ఒక్క దాన్ని తీసుకొని కిచెన్ రూమ్ నుంచి హాల్లో నుంచి బెడ్రూమ్లోకి తిప్పుకున్నామా లేదా? తిప్పినాం. అరే టైంకి అనుగుణంగా మారుతూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్, డూ యాజ్ ఎ రోమన్. రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ప్రవర్తించాలి. అంతేగాని నేను ఆఫీసర్ని, నేను పెద్ద హోదా. ఆఫీసర్ ఎక్కడ ఆఫీసర్? నువ్వు ఆఫీసులో ఆఫీసరు, ఇంటికాడ నీవు ఇంటికాడ కాదు. ఆఫీసులో నీకు ప్యూన్లు ఉంటారు, ఇంటికాడ ఉంటారా? ఇంటికాడ ఎవ్వరు ఉండరు. నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. నీతో పాటుగా వాళ్ళ పనులు కూడా నువ్వే చేసి పెట్టాలి. అర్థం అవుతుందా? ఈ ఉద్యోగం పని అని అంటే అది ఆఫీస్లో మనం కొత్త విషయాలు అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఒక ఆయన ఉన్నాడంట, చెట్లను నరికే ఉద్యోగానికి పెట్టారంట. ఆయన చెట్లను నరుకుతున్నాడు రోజు. చెట్లను నరుకుతూ ఉంటే ఒక రోజు 10 నరికాడంట, రెండో రోజు 9 నరికాడంట, మూడో రోజు 7 నరికాడంట, నాలుగో రోజు 5. రోజులు పెరుగుతాడు, చెట్లు నరకడం తగ్గుతుందా? ఆ యజమానికి డౌట్ వచ్చి, ఏంటంటే నేను రోజు కూడా అన్ని డబ్బులు ఇస్తున్నాను కదా, మొదటి రోజేమో 10 నరికావు, 10వ రోజేమో 1 నరికావు అని అంటే, నేను మొదటి రోజు ఎంత కష్టపడ్డానో 10వ రోజు కూడా అంతే కష్టపడుతున్నాను యజమాని గారు అని చెప్పాడంట. మరి ఎక్కడ జరుగుతుంది లోపము, ఎక్కడ జరుగుతుంది తప్పు? ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏం జరిగిందట అనంటే, మొదటి రోజు షార్ప్ గా ఉండే గొడ్డలి నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. రెండో రోజు అది దాంతో నరికాడు, షార్ప్ చేయట్లేదు దాన్ని. మూడో రోజు దాంతోనే నరికాడు, షార్ప్ చేయట్లేదు. 10వ రోజు దాంతోనే నరికాడు, షార్ప్ చేయట్లేదు. అంతే కష్టపడుతున్నాడు, కానీ చెట్లు నరకడం మాత్రం తగ్గిపోతూ ఉన్నది చూడండి. ఇక్కడ పని తగ్గిపోతూ ఉన్నది చూడండి. ఇక్కడ అంటే మనం చేస్తున్న పనిలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి కదా. చెంబులో పోస్తే నీరంటారు, చెంబులో పోస్తే నీరంటారు. అదే నీటిని శంఖంలో పోస్తే తీర్థం అంటారు. అదే నీరిని శంఖంలో పోస్తే తీర్థం అంటారు. మరి నువ్వు చెంబులో పోయేసి నీరులాగుంటావా, శంఖంలో పోసే నీరులాగుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి ఒక్కసారి, ఆలోచించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయి.
అలా నువ్వు చేసే పనిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు మనసుకు ఎటువంటి ఒత్తిడి అనేది నీ దరిదాపుల్లో కూడా రాదు వాస్తవానికి. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడికి వచ్చాం? మధ్యలో ఈ మిస్ అయ్యాం. ఆ ఈ అంటే ఏంటి అని అంటే ఇది చాలా మందికి ఉంటది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను దాన్ని. ఇల్లు తర్వాత ఉద్యోగం అనుకున్నాం. ఇంకో ఈ ఏంటి అని అంటే ఈర్ష్యా ద్వేషాలు. ఏంటిది? ఈర్ష్యా ద్వేషాలు. చాలా వరకు ఒత్తిడి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఈ ఈర్ష్యా ద్వేషాలే. ఎవరిని ఎవరు ప్రైజ్ చేసే విధానం మర్చిపోయారు ఈ రోజులలో. ఎవరైనా కారు కొనుక్కుంటే కంగ్రాచులేషన్ చెప్పడం లేదు. ఇల్లు కట్టుకుంటే కంగ్రాచులేషన్ చెప్పడం లేదు. నాలాగా అందంగా ఉన్నా సార్ మీరు బాగున్నారని చెప్పట్లేదు ఎవరు. నాకెందుకు చెప్తాం, మేము చెప్పాం, మేము మంచిగా లేం కాబట్టి. అదేంది మంచిగున్నారని చెప్పు కదా, తప్పేముంది? మీరు మంచిగా మాట్లాడుతున్నారని చెప్పండి కదా, తప్పేముంది? అసలు మనం చెప్పడం మనం మర్చిపోయాం. ఎందుకంటే మనకి ఈర్ష్యా ద్వేషాలు బాగా మనసులో ఉండిపోయాయి వాస్తవానికి. ఎప్పుడైతే నువ్వు ఈర్ష్యా ద్వేషాలతో ఉంటావో అప్పుడు నువ్వు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటావు. ప్రైజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోండి. ప్రైజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోండి. ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఎదుటి వ్యక్తి మంచి చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రైజ్ చేసే గుణాన్ని ఎప్పుడైతే పెంపొందించుకుంటావో, ఈ ఈర్ష్యా ద్వేషాలను వదిలిపెడుతూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పిల్లల్ని కూడా చూడండి ఎట్లా పెరుగుతున్నారు అని అంటే చాక్లెట్ ఉంటే వాళ్ళు ఒక్కలే తింటున్నారు, పక్క వాళ్ళకు కూడా ఇయ్యట్లేదు. అదేంది నాకు అర్థం కాదు. ఏం చెప్తున్నారు పిల్లలకు? పంచుకోండి అని చెప్పట్లా. అరేయ్ ఇది నువ్వే తిను, ఇది నువ్వే తిను అని అంటే పిల్లోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ చాక్లెట్ ని తింటా అంటే నా ఫ్రెండ్స్ చూస్తారేమో అని ఆ చాక్లెట్లని టాయిలెట్లకు పట్టుకపోయి టాయిలెట్లో తింటున్నాడు ఎవరు చూడొద్దని. అసలు మీకు అర్థమవుతుందా? ఏం నేర్పుతున్నారో పిల్లలకి? ఏం చేస్తున్నారో పిల్లలు? మనం ఏం చేస్తున్నాము? ఈ ఈర్ష్యా ద్వేషాలకు పోయి పరిస్థితి ఏంది అని అంటే అరే పంచుకోండి అని చెప్పట్లేదు మనము. అరే నీ దగ్గర ఉంది కాబట్టి నీదే అది. అరే కాదురా నాయనా, నీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇయ్యాలి, వాళ్ళ దగ్గర ఉన్నది నువ్వు తీసుకోవాలనే గుణం మన దగ్గర ఉన్నప్పుడు, అంటే మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ప్రైజ్ చేస్తూ ఉంటే మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉంటారు కదా. ఈర్ష్యా ద్వేషం ఎందుకు మనకు అలా? ఇప్పుడు అందరూ శ్రీనివాస్ సార్ లాగా స్మార్ట్‌గా ఉండలేరు కదా. నాలాగా కొంతమంది ఇలా ఉంటారు కదా. మరి అలాంటప్పుడు నేను సీను సార్ మీరు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు, స్మార్ట్‌గా ఉన్నారు అని చెప్పాలి. అంటే మీరు అందరూ స్మార్ట్‌గానే ఉన్నారు. నేను సీను సార్‌ని ఎందుకన్నానంటే సడెన్‌గా మిమ్మల్ని అంటే మీరు ఇబ్బంది పడ్డారనుకో. ఏంది సునీల్ సార్ మమ్మల్ని స్మార్ట్‌గా ఉన్నాడని మీరు బాధపడుతూ ఉంటారు కాబట్టి. అంటే మీరు మనకు పరిచయం లేదు కాబట్టి. సార్ నాకు పరిచయం కాబట్టి స్మార్ట్‌గా ఉన్నాడని చెప్పాను. ఆ! ఇస్తాను. ఓకే. రైట్. అయితే ఈ ఈర్ష్య ద్వేషాలు లేకుండా ఉండే ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి ఒత్తిడి అనేది రాదు. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఈర్ష్య ద్వేషాలకు పోయి దాని గురించి ఆలోచిస్తూ ఏ పని చేయకుండా వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళకి ఇబ్బందులు రావాలని ఆలోచిస్తూ కూర్చుంటే అసలు ఇవి రావాలని కూడా వాళ్ళకి రావట్లేదు, అవి మనకే వస్తున్నాయి. ఆలోచించుకోండి బాగా. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటావో ఆటోమేటిక్‌గా ఆ చెడు అనేది మనకే జరుగుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి గురించి ఎప్పుడైతే నువ్వు మంచిగా ఆలోచిస్తూ ఉంటావో ఆ మంచి వాళ్ళకి జరగకపోగా ఆ మంచి మొదటగా మనకే జరుగుతుంది. ఆలోచించే ప్రయత్నం చేయి ఒక్కసారి. ఎప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మంచిని కోరుకునే ప్రయత్నం చెయ్యి. ఎదుటి వ్యక్తి బాగుండాలి అని కోరుకునే ప్రయత్నం చెయ్యి. ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండాలి అని కోరుకునే ప్రయత్నం చెయ్యి. ఆటోమేటిక్‌గా నువ్వు బాగుంటావు. నువ్వు ఆనందంగా ఉంటావు. నీకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఈర్ష్య ద్వేషాలని వదిలిపెట్టే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే ఊహించుకున్న భయాలు. ఈ ఊహించుకున్న భయాల ద్వారా చాలా మందికి ఒత్తిడి అనేది రావడం జరుగుతుంది వాస్తవానికి. ఎందుకు ఊహించుకున్న భయాలు అనంటే చాలా మందికి ఇదే భయం. ఎలా ఉంటుంది అనంటే ఎవరికో యాక్సిడెంట్ అయితే నాకైతదేమో, ఎవరికో షుగర్ వస్తే నాకొస్తదేమో, ఎవరికో హార్ట్ అటాక్ వస్తే నాకొస్తదేమో, ఎవరికో ఏదో ఇబ్బంది అయితే నాకైతదేమో. చాలా వరకు చూడండి కరోనాలో చాలా మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే కరోనా వచ్చి చనిపోలే, నాకు వస్తదేమో అనే భయానికి చనిపోయారు చాలా మంది. అవునా కాదనంటే అవును వాస్తవమే. కరోనా చైనాలో వచ్చింది, భారతదేశంలో వచ్చింది, రాష్ట్రంలో వచ్చింది, జిల్లాలో వచ్చింది, మన పక్కూర్లో వచ్చింది, మన ఊర్లో వచ్చింది, మన వాడలో వచ్చింది, మన ఇంట్లో కూడా వాళ్ళకొచ్చింది. కానీ మనకు రాలే. అరే రాదు భయ్, నీకెందుకు వస్తది? నువ్వు మాస్క్ పెట్టుకున్నావు, నువ్వు శానిటైజర్ పెట్టుకున్నావు, నీకు కరోనా రాదు. మరి ఎందుకు భయపడుతున్నావు దానికోసం? అంటే అనవసరమైన ఆందోళన. ఊహించుకుంటారు. ఆయనకు షుగర్ వస్తే నీకెందుకు వస్తది? రెడ్డి గారు షుగర్ ఎందుకు వస్తది మనకు? ఆయనది వేరు, మనది వేరు. ఏంటిది? ఆయన యాక్టివిటీస్ వేరు, ఆయన తినే విధానం వేరు, ఆయన చేసే పని వేరు, మనం చేసే పని వేరు కదా. మనకు రాదు అలా. వస్తదా? రాదు. ఈ ఊహించుకున్న భయాల ద్వారా చాలా మంది ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. అలా ఊహించుకోకుండా
మీరు భయానికి గురి కాకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా ఉండాలి అనంటే ధైర్యంగా ఉండాలి వాస్తవానికి. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉంటావో అప్పుడే హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మరి మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ధైర్యం వస్తుంది? ఏం చేస్తే ధైర్యం వస్తుంది చెప్పండి ఒకసారి? ధైర్యంగా రావాలంటే ఏం చేయాలి? ఎక్కడి నుండి వస్తుంది ఈ ధైర్యం అనేది? ఇది ఎవరిచ్చేది కాదు. మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి వాస్తవానికి. మనకు మనం క్రియేట్ చేసుకుంటేనే మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చివరిగా 3 విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఒత్తిడి రావద్దన్నా, మీరు టైంని సక్రమంగా మేనేజ్ చేసుకోవాలన్నా. ఈ 3 చాలా అద్భుతమైన విషయాలు. ఒకటి ఏంటి అనంటే, ఎప్పటి పనులను అప్పుడే చేయండి. సారు ఇది నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అనగనగా వచ్చేల్చునుండును తినే తినగా వేము తీయరుండు సాధనమునా పనులు సమకూరుదలలోన విశ్వదాభిరామ వినరవేమ. చిన్నప్పుడే తెలుసు కానీ నేను చెయ్యా అంటే కష్టం. ఎప్పటి పనులను అప్పుడు చేసేయండి. అసలు ఎప్పటి పనులు అప్పుడు చేస్తే నీకు టైం మేనేజ్మెంట్ గురించి అవసరమే లేదు. ఎటువంటి ఒత్తిడి అనేది నీ దరిదాపులోకి రాదు. పొద్దున్న లేవగానే కొన్ని పనులు చేస్తున్నావు. వాటిని ఆపుతున్నావా? ఆపట్లేదు కదా! అవి కంపల్సరీగా అప్పుడు అయిపోవాల్సిందే అంతే. మరి మిగతా పనులను ఎందుకు ఆపుతున్నావు? అంత ఎమర్జెన్సీ పనులు ఉంటాయి కదా! ఏ రోజు పని ఆ రోజు చేసే ప్రయత్నం చేయి నువ్వు అంతే. ఎప్పటి పనులను అప్పుడు చేసే ప్రయత్నం చేయండి. చాలా వరకు కరెంట్ బిల్ కట్టం. కరెంట్ కట్ అయిపోయేదాకా. డిష్ బిల్ కట్టం. డిష్ అయిపోయేదాకా. ఫోన్ రీచార్జ్ చేసుకోము. ఫోన్ కట్ అయిపోయేదాకా. సిగ్నల్ అయిపోయేదాకా. ఎంతసేపు చెప్పండి? ఒక చిన్న హాఫ్ సెకండ్ పని. ఇప్పుడు ఇంతకుముందు అయితే లైన్‌లో నిల్చునేది. ఇప్పుడు ఫోన్‌లో ఇలా అని, ఇలా అంటే అయిపోతుంది అంతే. సార్ ఇలా అని, ఇలా అంటే డబ్బులున్నదా సార్ అందులో? డబ్బులుంటే కాదు సార్. డబ్బులు లేకపోతే కాదు కదా! అది వాస్తవమే అనుకో డబ్బులు ఉండాల్సిందే. డబ్బులు లేకపోతే కాదు గానీ, నీకు వస్తాయి భయ్. ఎట్లొస్తాయి తెలుసా? పైసలు మస్తొస్తాయి తెలుసా? లక్షలు సంపాదించుడు బాగా ఈజీ. లక్షలు సంపాదించుడు బాగా ఈజీ. ఎలా అనంటే మంచి లక్షణాలను పెంపొందించుకుంటే ఆటోమేటిక్‌గా లక్షలొచ్చి పడతాయి. మంచి లక్షణాలను పెంపొందించుకోవు నువ్వు. లక్షలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అస్సలే రావు. చేసే పనిని చేస్తూ వెళ్ళు. ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తది ఒక రోజు నీకు. ఆటోమేటిక్‌గా వస్తది. కానీ కొన్ని రోజులు చేసి వదిలిపెట్టి, మళ్ళా కొన్ని రోజులు చేసి వదిలిపెట్టి, మళ్ళా కొన్ని రోజులు చేసి వదిలిపెడతా ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఎప్పటి పనులను అప్పుడు చేసే ప్రయత్నం చేయండి. చాలా మంది అనుకుంటారు, సార్ నాకు మస్తు గుర్తుంటది. నేనేం రాసుకోను, పెట్టుకోను అని అనుకుంటారు. పొద్దున్న లేవగానే ఈరోజు రాసుకొని పెట్టుకోండి హ్యాపీగా. ఏంటిదది? ఏం రాసుకోవాలి? ఏం జరుగుతుంది ఈరోజు? నేనేమేం పనులు చేయాలి? అందులో పనులు ఇంపార్టెంట్ పనులేంటి? అర్జెంట్ పనులేంటి? నాట్ ఇంపార్టెంట్ పనులేంటి? నోట్ చేసుకొని పెట్టుకోండి. పొద్దున కూడా నేను కూడా అట్లనే అనుకుంటా. రోజు పొద్దున పోయేటప్పుడు మా మేడం చెప్తా ఉంటది నాకు. పాల ప్యాకెటు, పెరుగు ప్యాకెటు, బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరు, షుగరు ఇవన్నీ చెప్తే అన్ని గుర్తుంటాయి అని పోతా. పోయిన తర్వాత పాల ప్యాకెటు, పెరుగు ప్యాకెటే గుర్తుంటది. ఇక వేరేగా ఏం గుర్తుండేవి. మళ్ళీ అడిగినాక మళ్ళీ ఫోన్ చేస్తా. ఫోన్ చేసి ఏమో చెప్పినావు కదా! ఒకసారి చెప్పవా అనంటే, నేను చెప్పా పో అంటది ఖతం. నేను చెప్పా పో. పొద్దుగాల ఒకసారి చెప్పినా నేను మళ్ళా చెప్పా నీకు. నువ్వు అవసరమైతే తెచ్చుకో. బాగా గుర్తుంటాయి అంటావు కదా నీకు అని అంటది. అప్పుడు ఏమైతది పరిస్థితి? ఆడ టైం లేట్ అయితా అంటది. లేట్ అయితా ఉంటే ఆఫీస్‌కి లేట్ అయితది. ఆఫీస్‌కి లేట్ అయితే ఏమైతది? ఏం జరుగుతదో తెలుసుగా మీకు ఆల్రెడీ. అంటే ఇక్కడ జస్ట్ చిన్నగా చెప్పినప్పుడు రాసుకోరాదు ఏమైతుంది? చేతిలో పెన్నే ఉండే. సార్ పెన్నులు లేవు సార్. పేపర్ లేదా? పేపర్ లేవు సార్. ఫోన్ ఉంది కదా! ఉన్నది సార్. మరి ఫోన్‌లో కూడా మెసేజ్ ఉంటది కదా! రాసుకోరాదు మెసేజ్ రాసుకో. లేకపోతే నోట్స్ ఉంటది కదా! నోట్స్‌లో రాసుకో. లేకపోతే ఇప్పుడు నా ఫోన్ నంబర్ ఇత్తా. ఇప్పుడు మీరేం చేయండి అంటే రోజు ఇంటికి నుంచి బయటకెళ్ళినప్పుడు ఏం పనులు చేయాలో ఆ మెసేజ్‌లో టైప్ చేసి నాకు పంపుర్రి. నాకు పంపి తర్వాత చూసుకోర్రి వాట్సాప్‌ల. ఇగో సార్‌కి పంపిన పనులన్నీ చేసిందా లేదా? సాయంత్రం వరకు అయిపోయినాయా లేదా? టిక్కులు పెట్టుకోండి. కానీ ఏమైనా ఉంటే మళ్ళీ రాసి పెట్టుకోండి. నేను చెప్పేది అర్థమవుతుందా? రాయాలి పేపర్ మీద రాయాలి. రాయకపోతే రాదది. మనసులో పెట్టుకుంటే ఆడ మర్చిపోతాం. మనసులో పెట్టుకున్నాడట మర్చిపోతావు. ఎందుకంటే మనకు చాలా పనులుంటాయి. మీకు అర్థం కావట్లేదు. ఈ చాలా పనులల్ల అన్నీ మర్చిపోతాం. ఒక్కొక్క రోజు తిండే మర్చిపోతాం. అవునా కాదా? తిండి మర్చిపోయి, అవునా నేను తినలేదా? నేను తిన్నా అనుకుంటున్నా అంటారు. చాలా మంది అంటూ ఉంటారు చూడండి. ఎందుకనంటే మనిషికి ఒక్కరికే ఉంది. ఇంత అద్భుతమైన మంచి గుణం ఏంటి అనంటే మర్చిపోయే గుణం. మంచిది తెలుసా అది? మంచిది. కానీ మంచి విషయాలు మర్చిపోకండి. మంచి విషయాలు మర్చిపోకండి. పడుకున్న తర్వాత ఎంత రిలాక్స్ అయిపోతామనంటే ఎవ్రీడే లేవగానే కొత్త వ్యక్తిగా లేస్తూ ఉంటామట. కొత్త వ్యక్తిగా లేస్తూ ఉంటారు. మళ్ళా లేవగా మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? నా జీవితం ఇంతే అని లేచేవాళ్ళు చాలా మంది ఉంటారు. నా జీవితం ఇంతే, నా బతికింతే అని లేవకండి. మీరు అలా లేస్తే మళ్ళీ ఆ రోజు కూడా అంతే ఉంటది కదా! అది అయిపోయింది. జో హువా అచ్చా హువా, జో హో రహా హై అచ్చా హో రహా హై, జో హోగా అచ్చా హోగా. అరే భయ్ ఏది జరిగినా మన మంచికే. నిన్న జరిగింది జరిగిపోయింది. వదిలిపెట్టు దాని గురించి ఏం కాదు. మళ్ళీ ఇయాల కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. క్రియేటివ్‌గా ఆలోచించే ప్రయత్నం చేయాలి. హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయాలి. అట్లుంటే మనం హ్యాపీగా ఉంటాము. సక్రమంగా మనం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మనకు ఎటువంటి ఒత్తిడి ఉండకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటి పనులు అప్పుడే చేయండి ఒకటి. రెండోది ఏంటి అనంటే ఎక్కడి వస్తువులను అక్కడే ఉంచండి. ఇది చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కానీ చాలా కష్టము. ఎక్కడి వస్తువులను అక్కడే ఉంచండి.
ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్. ప్రతి ఒక్కదానికి ఒక ప్రదేశం అనేది ఉంటుంది వాస్తవానికి. మన ఇంట్లో కూడా అబ్జర్వ్ చేయండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చాక కార్ కీస్ ఇలా తీసి ఇలా ఇసిరేయడం ఒకటే సెకండ్, ఇలా పక్కన పెట్టేయడం ఒకటే సెకండ్. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇలా తగిలేస్తే తీసుకుపోవడానికి ఒకటే సెకండ్ పడుతుంది. ఇలా విసిరేసింది తీసుకుపోవడానికి మాత్రం 3, 4, 5 ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఇంట్లో. కొత్తగా పెళ్ళైనప్పుడు కొనిచ్చిన వస్తువులు కూడా బయటకు వెళ్తా ఉంటాయి. ఏడబడదో తెలియదు, మొత్తం వెతుకుతా ఉంటే పురావస్తు శాఖలో బయటపడ్డట్టు అన్ని బయటపడతా ఉంటాయి. అంటే కారు తాళం చేయి ఇక్కడ ఉండాలి, పెన్నులు ఇక్కడ ఉండాలి, ఆఫీస్ వస్తువులు ఇక్కడ ఉండాలి, వాటర్ బాటిల్ ఇక్కడ ఉండాలి, ఫ్రిడ్జ్ అక్కడ ఉండాలి, నేను కంట్రోల్లో ఉండాలి. ఇంట్లోకి వచ్చినాక అదేంటి సార్ నేను కంట్రోల్లో ఉండాలి, ఇది మర్చిపోతారు అన్నారు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచాలి అని అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇంట్లోనే ఉంచాలి, పర్ఫెక్ట్ ప్లేస్ లో. నిన్ను కూడా ఇంట్లోకి రాగా ఏం చేయాలి తెలుసా? నిన్ను కూడా నువ్వు కంట్రోల్ చేసుకొని రావాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, ఇంట్లో ఎట్లుండాలి అనేది. అదేంటి సార్ నేను ఆఫీస్లో పెద్ద అది సార్, నేను బయట ఇది సార్ అంటే నువ్వు ఆఫీస్లో అది, బయట ఇది, ఇంట్లో కాదు, అది గుర్తుపెట్టుకో. ఇంట్లోకి వచ్చేటప్పుడు అన్ని బయటే వదిలిపెట్టి నువ్వు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మీ అమ్మ నాన్నలకు ఒక కొడుకుగా, మీ హస్బెండ్కు ఒక వైఫ్గా, మీ వైఫ్కి ఒక హస్బెండ్గా, మీ పిల్లలకు ఒక తండ్రిగా మాత్రమే ఇంట్లోకి రండి. అలా వచ్చినప్పుడు అన్ని బయట వదిలేసి నువ్వు అలా ఎప్పుడైతే ఇంట్లోకి వస్తూ ఉంటావో అప్పుడు నీ ప్లేస్ అక్కడ అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఏమంటారో తెలుసా, నువ్వు అలా వస్తే అంటూ ఉంటారు మన వెనకాల, వచ్చిండు టైగర్ వచ్చిండు, టైగర్ వచ్చిండట. బండి శబ్దం వినరాగానే, కారు శబ్దం వినరాగానే టైగర్. ఏ టైగర్ అనువే జంతువా కాదు కదా అని ఏమనుకుంటారో తెలుసా మన గురించి. నువ్వు బయట చేసేటి బయట అబ్బా, ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను అది, నేను ఇది, నేను చెప్పినట్టు వినాలి, అదంతా ఏం నడవదు. నువ్వు ఇంట్లో ప్లే యువర్ రోల్, యువర్ రోల్ అంతే. అలా నీ పాత్రను పోషించే ప్రయత్నం చెయ్యి, పిల్లలతో హ్యాపీగా ఉండే ప్రయత్నం చెయ్యి. అంటే ఎక్కడి వస్తువులను అక్కడే ఉంచండి. కన్ఫామ్ గా మన చీకట్లో కరెంట్ పోయిన తర్వాత కూడా ఇగో ఈ వస్తువు ఇక్కడ ఉందని చేపెడితే తీసుకొచ్చుకోగలగాలి. కిచెన్ రూమ్ లోకి వెళ్ళండి ఒకసారి, మనం పోతే ఏం దొరకాయి బాలరాజు సార్, వాళ్ళకే దొరుకుతాయి, కానీ వాళ్ళకి కరెంట్ పోయినా దొరుకుతాయి. ఎక్కడ ఏందో తెలుస్తుంది వాళ్ళకి, ఆటోమేటిక్ కరెంట్ పోయినా దొరుకుతుంది. చూడండి అంత బాగుంటుంది కిచెన్ రూమ్. వాళ్ళంతా బాగా చదువుతున్నారే, మరి మన రూమ్ మనం చదువుకుంటున్నావా? అన్నిటి అడుగుడే, అదేపో ఇదేపో, అదేడబెట్టినావు, ఇదేడబెట్టినావు, నేను ఈడబెడితే ఎందుకు తీసినావు, ఆడబెడితే ఎందుకు అడుగుతాం మనం 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 పెట్టుకోవచ్చు కదా మంచిగా హ్యాపీగా. అంటే చూడండి చిన్న చిన్న విషయాలు ఇవి. కాబట్టి ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడే ఉంచే ప్రయత్నం చేయండి. ఇగో ఇంతకుముందు వచ్చేటప్పుడు ఇక వాటర్ బాటిల్ తెచ్చుకున్నా, ఇక కప్పు తెచ్చుకున్నా. నేను ఇవి 2 తీసుకుపోయి మళ్ళీ ఆడ పెడితేనే రేపు క్లాస్ చెప్పేటప్పుడు ఇవి 2 ఇస్తారు నాకు, లేకపోతే ఎవరు ఇయ్యరు. ఈయన ఉంటే ఏమవుతుంది, ఇలా వాటర్ ఉండవు, ఇలా స్నాక్స్ ఉండవు, ఇవి 2 ఉండవు. ఇవి 2 తీసుకుపోయి మళ్ళీ నేను అక్కడ పెట్టినాకో రేపు సాయంత్రం క్లాస్కు ఇందులో వాటర్ నిండా కూల్గా ఉంటాయి, దీని నిండా స్నాక్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఒక వస్తువు తీసుకుపోయి ఎక్కడైనా పెడితే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెట్టే గుణాన్ని అలవాటు చేసుకోండి. ఇది లేకపోవడం ద్వారా చాలా మందికి ఇల్లు గందరగోళంగా ఉంటుందండి ఇంట్లో. ఒకసారి చూడండి మీ ఇల్లుని, మీ ఇల్లు ఎంత నీట్గా ఉంటే, మీ ఇల్లు ఎంత నీట్గా ఉంటే మీరు అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు, అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ అనవసరమైన వస్తువులన్నీ బయటపడేయండి. అనవసరం వస్తువులనే పడేయండి. కొన్ని నచ్చని వస్తువులు ఉంటాయి, వస్తువులు బయటేయండి. నచ్చని వస్తువులనే వేయండి, మనుషుల్ని కాదు. జాగ్రత్త సార్, నచ్చట్లేదు సార్, పొద్దుగా లేవగానే చూస్తున్నా సార్, పొద్దుగా లేవగానే చూస్తే నచ్చట్లేదు సార్, పొద్దుగా లేవగానే ఏం చూస్తున్నావు, జాగ్రత్తగా ఉండవు. ఏం చూస్తున్నా సార్, అద్దం చూస్తున్నా సార్, అద్దం నచ్చట్లేదు సార్, బయటపడండి. అద్దం నచ్చదా సార్? నచ్చదు. ఎందుకు నచ్చదంటే అద్దం పైన డస్ట్ ఉంది, ఒకసారి తుడుగు దాన్ని, మొత్తం డస్ట్ మొత్తం తుడుస్తలేవు. నువ్వు తుడిస్తే చాలా అందంగా ఉంటావు, అద్దాన్ని తుడిస్తే నువ్వు అందంగా ఉంటావు. అర్థమవుతుందా? అద్దాన్ని తుడిస్తే నువ్వు అందంగా ఉంటావు. మసక బారింది అద్దానికి, అద్దాన్ని తుడిచే ప్రయత్నం చేయి. నీట్గా ఉంచుకోండి అబ్బా వస్తువులని, చాలా నీట్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎంత టైం దొరికినా హ్యాపీగా ప్రశాంతంగా ఆ వస్తువులను అలా కొట్టే ప్రయత్నం చేయండి. చివరిగా ఒక్క మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. 3వ విషయం ఏంటంటే ఎక్కడి విషయాలను అక్కడే ఉంచండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి విషయాలను అక్కడే ఉంచండి. మీకు ఎవరైనా ఒక విషయం చెప్తే అది మీ దగ్గరే ఉంచుకోండి. మీకు కాబట్టే చెప్పారు, మీకు కాబట్టే చెప్పారు. కాబట్టి దాన్ని, అదే విషయాన్ని ఇంకొకరికి వెళ్ళి చెప్పకండి. అలా చెప్పడం ద్వారా ఈరోజు చాలా మంది చాలా బంధాలు చెడిపోయి చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తే ఆ విషయాన్ని మీ దగ్గరనే ఉంచుకోండి. మీ ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్పారు, దాన్ని వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీ కొలీగ్ కాబట్టి మీకు చెప్పారు, మీ బాస్ కాబట్టి నీకు మాత్రమే చెప్పాడు, ఆ విషయాన్ని నీ దగ్గరనే ఉంచుకో. అంతేగాని నీకు ఒక విషయం తెలుసా, మీ బాస్ నీ గురించి నేను ఇట్లా అన్నారు అని చెప్పావనుకోండి, అక్కడ ఏమవుతుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీ అమ్మగారు నీకు చెప్తారు ఒక విషయం మీ ఆవిడ గురించి, అది నీ దగ్గరనే ఉంచుకోవాలి. అంతేగాని మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మా అమ్మ నిన్ను ఇట్లా అన్నది అని చెప్పినా అనుకో, మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. మీ ఆవిడ గారు నీకు ఒక విషయం చెప్తారు మీ అమ్మ గురించి, అప్పుడు ఏం చేయాలి, మీకు చెప్పిన వాడు మీ దగ్గరనే ఉంచుకోవాలి. అంతేగాని
మా అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా ఆవిడ ఇలా అంది అని చెప్పకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను అనంటే, నీకు ఒక విషయం తెలిసింది అనంటే ఆ విషయాన్ని నీ దగ్గరే ఉంచుకునే ప్రయత్నం చేయి. ఎక్కడ విషయాలను అక్కడే ఉంచినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నీ సమయం అనేది కూడా అప్పుడు నీ చేతిలో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తే మనం అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కోటి మందిలో ఒకడిగా ఉంటావా, కోటికొక్కడిగా ఎదుగుతావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సమాజంలో కేవలం పాత్రధారుడిగా ఉంటావా, సూత్రధారుడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. మందలో ఒకడిగా ఉంటావా, వందలో ఒకడిగా ఉంటావా, వందకొక్కడిగా ఎదుగుతావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఒత్తిడిలో ఉంటావా, ఒత్తిడి లేకుండా అద్భుతంగా ముందుకు వెళ్తావా, సమయం సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటావా, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తావా అనేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి మిత్రమా, ఒక్కసారి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించి మీరందరూ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమైన ఇంపాక్ట్ ఫౌండేషన్‌కి, గురువుగారు గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మీ బ్యాచ్ కోఆర్డినేటర్ శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న మెంటార్స్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంతసేపు విన్న పార్టిసిపెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజుల. థ్యాంక్ యూ అనండా. Thank you so much, sir. What a energy, అద్భుతమైన సెషన్. We are all blessed and lucky to have you. సార్ మీరు వచ్చారా? మీకు ఆల్రెడీ సెషన్ లో ఉంటే మీరు వచ్చేసారా? వచ్చేసాను సార్. Thank you గ్రేట్ so గ్రేట్ much, sir. గ్రేట్. Yeah, sure. ప్రాబ్లం వచ్చింది స్టార్టింగ్ లో. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్. చాలా మంది నన్ను నెంబర్ అడిగారు. మీకు సార్ నెంబర్ ఇస్తారు నాకు. ఆ నెంబర్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు నాతో మాట్లాడొచ్చు. ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీ దగ్గర సేవ్ చేసుకొని నాకు మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. నా నెంబర్ ఇస్తాను, ఒకసారి నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. 9492 100 236. నా పేరు సునీల్ కుమార్ గాజుల. దాదాపుగా నేను అన్ని గ్రూపులలో ఉంటాను. మీ గ్రూప్ అండ్ కొత్త ఫైనల్ గ్రూప్ క్రియేట్ అయింది కాబట్టి ఇంకా నేను అడిగానంటున్నాను. అందులో కూడా వస్తాను ఇవాళ రేపు. రైట్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ అడిగే ప్రయత్నం చేయండి. లేకపోతే మళ్ళీ మీరు నా పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఆపాలి, చాలా సమయం అయిపోయినట్టుంది. మనకు స్టార్టింగ్ లో కొంచెం టైం ఇబ్బంది అయింది. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. శ్రీనివాస్ సార్ అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి సార్. మురికి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, హ్యాండ్ రైజ్ చేశారు. మీరు ఆప్షన్ తీసుకొని మాట్లాడండి. మాట్లాడరా? ఓకే, రైట్. మీరు మాట్లాడకపోతే ఒక చిన్న పని చేయండి. వీడియో హ్యాస్ బీన్ స్పాట్ లైటెడ్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, రైట్. నేనే కనబడుతున్నాను మీ అందరికి. సూపర్. ఒక చిన్న పని చేద్దాం, వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న పని చేద్దాం. మీరు అందరూ ఏం చేస్తారు అని అంటే, ఒకసారి నవ్వండి మళ్ళీ. పర్లేదు, ఒకసారి నవ్వండి, పర్లేదు. ఓకేనా? సార్ మా ఆవిడ చూస్తాను సార్, మీ ఆవిడ చూస్తే ఇంకెక్కువ నవ్వండి. మా ఆయన చూస్తున్నాడు సార్, మీ ఆయన చూస్తే ఇంకా ఎక్కువ నవ్వండి. సార్ మా అత్తమ్మ చూస్తాను సార్, మీ అత్తమ్మ చూస్తే ఇంకా ఎక్కువ నవ్వండి. కులుకోవాలి వాళ్ళందరూ. ఓకేనా? రైట్. నవ్వండి. నవ్వారా? హ్యాపీగా నవ్వండి అబ్బా, ఖర్చేం కాదు కదా. నవ్వడం మర్చిపోయారు, మీకు అర్థం కావట్లేదు, అందుకే స్ట్రెస్ లో ఉన్నారు మీరు. చిన్న చిన్న విషయాలకు నవ్వడం అలవాటు చేసుకోండి. ఫేస్ లో కొంచెం స్మైల్ ఉండేలాగా ప్రయత్నం చేయండి. హ్యాపీగా కొంచెం సేపు ఒక్క చిన్న నవ్వు ఎలా ఉండాలి అని అంటే, ఇంకా కొంచెం నవ్వుతే నర్వ్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయిపోయి చాలా హ్యాపీగా అయిపోతా ఉంటారండి. ఓకేనా? మీకు అద్భుతమైన విషయం చెప్పనా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండరు. కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, మీలాగా అందంగా కూడా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. మీకు ఒక విషయం చెప్పనా? మీకు ఒత్తిడి రావద్దు అని అంటే, మీరు ఆనందంగా ఉండడంతో పాటుగా మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేయండి. కోపంగా చూడకండి, హ్యాపీగా నవ్వండి, నవ్వుతూ మాట్లాడండి. ఏ విషయం ఉన్నా చెప్పండి. ఎందుకంటే మీకు ఇంత సమయం ఇస్తున్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నుంచి మీకు ఇంత సమయం ఇస్తున్నారు కాబట్టి మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు ఆనందంగా ఉంటూ
వాళ్ళతో ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న తప్పులు సహజంగా జరుగుతూ ఉంటాయి. ఈ పదం నేర్చుకోండి. సారీ చెప్పడం అలవాటు చేసుకోండి. సారీ అనే పదాన్ని అలవాటు చేసుకోండి. ఇగోలోకి పోయి ఇబ్బందులు పడకండి. ఇగోలోకి పోయి ఇబ్బందులు పడకండి. ఏదైనా సరే మన తప్పు కాలే, తప్పు కాకున్నా సరే సారీ ఏం కాదు పో. ఎందుకంటే వాళ్ళకి తెలవదు కాబట్టి మనమే చెప్దాం. తప్పేం కాదు. బంధాల దగ్గర ఇలా చెప్పడం తప్పేమి కాదు. ఇలా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు చిన్న విషయాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మనసులో పెట్టుకొని పడుకోకండి. ఏ విషయం ఉన్నా గాని బెడ్ మీదకి వెళ్ళేసరికి బెడ్ కిందనే వదిలేసిపోవాలి. ఇంట్లోకొచ్చేటప్పటికి ఇంటి బయటనే వదిలేసిపోవాలి ఇంట్లోకి. అదే విధంగా హ్యాపీగా రిలాక్స్‌గా పడుకునే ప్రయత్నం చేయండి. మార్నింగ్ లేచేటప్పుడు రిలాక్స్‌గా లేచే ప్రయత్నం చేయండి. పాత విషయాలేవి మైండ్‌లో ఉంచుకోకండి. ఫ్రెష్ మైండ్ సెట్ తోటి లేచి హ్యాపీగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్. నా ఫోను నంబర్ అక్కడుంది. నా ఫోను నంబర్ సేవ్ చేసుకొని మీరు వాట్సాప్ చేయండి నాకు. నాకొక వాట్సాప్ ఉంది. వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తున్నప్పుడు మీ ఫీడ్‌బ్యాక్ చేయండి. ఫీడ్‌బ్యాక్. ఈ సెషన్ ఎలా ఉంది? ఎలా అనిపించింది? మీకు వీడియో చేపిస్తున్నట్టున్నారు సార్ వాళ్ళు. ఒక చిన్న వీడియో చేసి 30 సెకండ్స్ అన్నా, 1 మినిట్ అన్న వీడియో వచ్చేలాగా ట్రై చేసి నాకు పంపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? విల్ మీట్ యూ సూన్ ఇన్ ఆఫ్‌లైన్. అక్కడ కలుద్దాం మళ్ళీ. అవకాశం ఉంటే మీరందరూ ఇలా హ్యాపీగా నేర్చుకోండి ప్రతిరోజు. ఈ అసైన్‌మెంట్‌లు ఏ రోజు ఆ రోజే చేయండి. ఓకేనా? మళ్ళా ఇగ ఇవాళటిది పెండింగ్ పెట్టుకొని, రేపటిది పెండింగ్ పెట్టుకొని మళ్ళా స్ట్రెస్ వస్తది. మీకైతే నాకైతే అర్థమైతలేదు. టైం మేనేజ్ చేసుకోండి. ఈ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. Thank you so much, sir. Thank you. Yeah.